ప్రభావం కలిగిన జీవితం ఆత్మీయంగా ఉండాలంటే సరి చేసుకోవాల్సిన విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ వారం ఇక్కడ గలతీ పత్రికలు ఎప్పుడూ మనం చాలాసార్లు చదువుతాం, అందరికీ తెలిసినవి. శరీర కార్యాలు అన్న చోట కొన్ని విషయాలు ఇక్కడ చెప్పారు. ఈ విషయాలని మీరు లోతుగా అర్థం చేసుకోవాలంటే 3 భాగాలుగా విభజించబడ్డాయి. శరీర కార్యములు అనే ఆ విషయాలు 3 భాగాలుగా విభజించబడ్డాయి. ఏంటా 3 భాగాలు అని అంటే, ఒకటి దేహముతో చేసే అపవిత్రమైన పనులు, లైంగికమైన పనులు, వాటి గురించి కాముకత్వం అని చెప్పారు, జారత్వం అని చెప్పారు, వ్యభిచారం అని చెప్పారు, అపవిత్రత అని చెప్పారు. ఇది ఒక భాగం. 4-5 రకాలుగా ఉన్నా అది ఒక భాగం. రెండో భాగం విగ్రహారాధన, అభిచారం. విగ్రహారాధన సంబంధమైన మరి ఏదైనా ఈ భూత వైద్యాలకు సంబంధించిన ఎటువంటి యొక్క వెంబడించడం మనలో ఉన్న అది ఒక భాగం, శరీర క్రియలో. మూడో భాగం చాలా పెద్దది. మీరు చూడండి, వ్యభిచారం అనే పాపము, అపవిత్రత గురించి చెప్పినప్పుడు వాడినవి 3 మాటలు. ఏంటవి? జారత్వము, అపవిత్రత, కాముకత్వం. ఆ విషయాల గురించి చెప్పినప్పుడు 3 మాటలు వాడారు. అక్కడ 3 సెట్లుగా వాడారు. విగ్రహారాధన సంబంధించిన విషయాలు మాట్లాడినప్పుడు అభిచారము, విగ్రహారాధన. అభిచారం అంటే నేను చెప్తాను, బట్ ఇప్పుడు కాదు, దేవుడు నాకు టైం తెచ్చినప్పుడు. విగ్రహారాధన, అభిచారం, ఈ 2 ఒక సెట్. ఈ 2 పక్కన పెట్టేసినాక అక్కడ మనం చదివితే ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, ఇక్కడికి 5. భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితోగుడు, 10 విషయాలు ఉన్నాయి. 3 సెట్స్ చేశాడు. ఒక సెట్ ఏమో లైంగిక సంబంధమైన పాపాలు, అది మూడే విషయాలుగా చెప్పాడు. రెండోది విగ్రహారం సంబంధించిన పాపాలు, 2 సెట్లుగా చెప్పాడు. తర్వాత విషయాలు 10 చెప్పాడు. ఇవన్నీ ఏంటంటే వ్యక్తిత్వములో పొరుగువారితో మనం ప్రవర్తించే విషయంలో, మన యొక్క అంతరంగపు స్వభావం విషయంలో కలిగి ఉండే పాపాలు 10 రకాలు చెప్పాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మనము ఈ పై 2 తీవ్రమైన వాటిగా పట్టించుకుంటాం. ఏ పై 2? ఒక వ్యక్తిలో వ్యభిచార పాపం ఉందనుకో, అని చాలా పాపిష్టుడిగా పట్టించుకుంటాం. కానీ దేవుడు కృపేంటి చెప్పనా, నువ్వు నీ జీవితంలో అసలు వ్యభిచారం పాపం చేయకపోయినా, నువ్వు చూస్తున్న ఎవడో ఒక వ్యభిచారం పాపం చేసి ఉన్నా, వాడు నిజంగా పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వస్తే వాళ్ళలో ఉన్న పశ్చాత్తాపం తీవ్రత చూసిన దేవుడు నీకన్నా మొదటి మెట్లోకి తీసుకెళ్తాడు. అది ఆయనకి సాధ్యమే. నీ జీవితకాలం వాడిని చిచ్చి అనుకున్నా కానీ రేపొద్దున పరలోకి వెళ్ళిన స్టాండర్డ్ మారిపోద్ది. పరలోకి వెళ్ళిపోయినాక నువ్వు బ్రతుకున్నంతకాలం నువ్వేదో అనుకుంటావు, వాడికంటే నేను గొప్ప, నేను ఎప్పుడు పాపం చేయలేదు, ఫైన్, అది చేయలా, నీలో ఎన్నోన్నాయో నీకు తెలియదు. వాడికి జ్ఞానం లేక, ఆకర్షణతో, బలహీనతతో వాడు చేసిన పాపం నీలో లేకపోయి ఉండొచ్చు. బట్ నీలో ఎన్నోన్నాయో నీకు తెలియక ఎదుటోడితో పోల్చుకుంటూ, వాళ్ళలో ఉన్న పాపమును నువ్వు పోల్చుకుంటూ, నేను వాడికంటే ఈ విషయంలో గొప్ప, ఆ విషయంలో గొప్పే. కానీ నువ్వు వాడితో కాదు కదా పోల్చుకోవాల్సింది, ప్రభు వాక్యముతో, ప్రభు పరిశుద్ధతో నువ్వు పోల్చుకోవాలి. ఇక్కడ విఫలమైపోతూ ఉంటాం. దీన్ని పెద్ద పాపంగా చూస్తారు. 2, ప్రార్థనలోకి వచ్చినాక విగ్రహార్థం సంబంధమైన విషయాల్లోకి వెళ్ళొద్దు, దాన్నే పెద్ద విషయంగా చూస్తారు. ఇవి చూస్తున్న వ్యక్తులు, కళ్ళతో కనపడే పాపాలను చూస్తున్న వ్యక్తులు, అంతరంగంలో పనిచేసే స్వభావాలు ఎంత భయంకరమైనయో ఇవి కూడా పరలోకం చేరనివ్వు. అక్కడ చెప్పాడు, ద్వేషం చెప్పాడు, కలహం చెప్పాడు, కక్షలు చెప్పాడు, మత్సరం చెప్పాడు, అసూయ చెప్పాడు, ఏమంటే అల్లరితో కూడిన ఆటపాటలు చెప్తున్నాడు, ఇంకా విమతములు, మత్తతులు. ఈ 10 నువ్వు పాస్ అయిపోయావా? ఫైన్. నీ దృష్టిలో విగ్రహారాధన పెద్ద పాపం అంటున్నావు, వ్యభిచారం పెద్ద పాపం అంటున్నావు, మరి నీలో మత్సరం పెట్టుకున్నావు, కలహం పెట్టుకున్నావు, కక్ష పెట్టుకున్నావు. ఇప్పుడు పై 2 లేవు కాబట్టి కింద ఉన్న పరలోకానికి వెళ్ళవా? ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నాడు, ఈ లిస్టు మొత్తం చెప్పేసేసి నేను మునుపు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, ఇటు వాటిని చేయవాడు ఎవడు పరలోకం వెళ్ళడు. తేల్చేసాడా లేదా? హల్లెలూయా. ఫైన్. పైన 2 భయంలే అండి. మనుషుల కంట్లో పడతామన్నో, కీడు వెంటనే వచ్చిద్దనో, పై 2 భయం, పై 2 కీడు వెంటనే వచ్చేస్తాడు కాబట్టి భయం. ఈ కింద ఉన్న 10 లిస్ట్ అసలు ఎవరు టచ్ చేయడు, మనలోనే చాలా ఉండే. హల్లెలూయా. ఈరోజు ఆ మొదటి మాట చూడండి, ద్వేషములు. ఏంటిదంట? ద్వేషములు, కక్షలు, క్రోధములు, మత్సరములు, కలహములు. ఇవన్నీ తేడా ఉన్నాయా? అన్నీ ఒకే సెట్ అంటారా? ద్వేషమన్నా పగన్న ఒకటేనా? కాదా? ద్వేషమన్నా కక్ష అన్న ఒకటేనా? అది కదా. ద్వేషము కలహం ఒకటేనా? అది కదా. ద్వేషము క్రోధం ఒకటేనా? అది కాదు. ద్వేషం కోపం, ద్వేషం మత్సరం,
వేరు. ఆ వేరు అంటే చెప్పండి, అసలు ద్వేషం అంటే ఏంటి? అప్పుడు ఇన్ని డిఫరెన్స్ చెప్పారంటే ద్వేషం అంటే ఏంటి? ఒకరిని చూసి అసహించుకోవడం. ఇంకా ద్వేషం అంటే ఏంటి? గిట్టకపోవడం. ఇంకా మీ ఆన్సర్ ఏంటి? ద్వేషించడం. ద్వేషించబడడం వేరు. ప్రతివాడికి వాడు ద్వేషించబడి దాంట్లోనే బాధ. బట్ వాడి అంతరంగంలో ఎంతమంది మీద ద్వేషం ఉండో అది మర్చిపోతాడు. ఈ రాత్రి అక్కడికే వద్దాం. వాడు అంతరంగంలో ఎంతమందిని ద్వేషిస్తున్నాడు, ఏ కారణాల చేత ద్వేషిస్తున్నాడు అసలు పట్టించుకోరు. వారిని ఎవరన్నా ద్వేషించిన ఒకటి రెండు మూడు పేర్లు ఉంటాయి, మాత్రం పెద్దగా అండర్లైన్ చేసుకుని పెట్టుకుంటారు అనమాట. వీళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు. అసలు ఉండాలి, ద్వేషించే వాళ్ళు ఉండాలి. ఎందుకు కూడా చెప్తా. ఫైన్. ఇప్పుడు ద్వేషం అంటే ఏంటి? రెండు చెప్పావు ఏంటంట? అసహించుకోవడం, పడకపోవడం, గిట్టకపోవడం, ఇంకా ఇష్టం లేకపోవడం. ఇంకా ఇన్ని డిఫరెన్స్ చెప్పినప్పుడు చెప్పాలి కండి ఆన్సర్ ఏంటో. తప్పు చేసినప్పుడు ఏం తప్పు చేసిన? నీ పట్ల తప్పు చేసినందుకు. నా పట్ల ఒక వ్యక్తి తప్పు చేశాడు, ఆ తప్పు వల్ల నాకు గాయమైంది, బాధ అయింది. అప్పటి నుంచి ఇది అయిపోయింది, ఆడితో అయిపోయింది. ఇక నాకు మాటలుండవు. ద్వేషం అంటే ఫైన్. నెక్స్ట్ ఇంకా నేను చెప్తాను. అదే ఇంకా ఉంటాయి మీ దగ్గర ఆన్సర్లు ఉంటాయి. మీరు చెప్పేది కరెక్టే, రాంగ్ ఏమో చెప్పండి. ఇంకా ద్వేషం అంటే కడుపు మంట. నీకు చాలా తెలిసినట్టున్నాయి ఎందుకో కానీ. పరిశుద్ధం అంటే నువ్వు చెప్తావు ఏంటి? ద్వేషం అంటే ఏంటి? స్తోత్రం చెప్పు. ద్వేషంలో గొప్పతనం ఏంటి చెప్పనా? నీ మత్సరము, నీ కోపము ద్వేషంగా మారచ్చు. ఈ ద్వేషము కక్షగా, పగ్గా మారిపోవచ్చు. స్టేజెస్ వేరు. కోపం ద్వేషంగా మారచ్చు. బాధ పెట్టాడు, కోపం ఉంది. బట్ వాక్యంలో ఏముందనంటే ఆ కోపాన్ని సూర్యుడు వరకు ఉండొద్దు, కోపం ఉండదు. వాడిది ఎలాంటి స్టేజ్లోకి మారిపోతుంది అంటే ద్వేషం. ఈ ద్వేషం అనేది ఏంటి అని అంటే, మీరు చెప్పినది రైటే. ఒక్కరి వల్ల మనకు అవమానం కలిగింది, బాధ కలిగింది, నష్టం కలిగింది, కష్టం కలిగింది. వాడి వ్యక్తిత్వం నచ్చట్లేదు, వాడి ఆలోచన తీరు వేరుగా ఉంది, వాడు నాకు పోటీకి వస్తున్నాడు, వాడి వల్ల నేను సాధించుకోవాల్సిన పొజిషన్ సాధించుకోలేదు. ఇలాంటి అన్ని పరిస్థితుల్లో ద్వేషం వచ్చేస్తుంది. వీడి వల్ల, వాడి వల్ల నష్టము, కష్టము, బాధ, ఎదగలేకపోతున్నాను, వాడు ఎదిగేస్తున్నాడు. ఈ అన్నీ కూడా ఎలా మారిపోతాయి అని అంటే ద్వేషంగా మారిపోతాయి. ఈ ద్వేషంగా మారిపోయినప్పుడు కొట్టవు, తిట్టవు, చూస్తే ఓర్చుకోలేవు. అది బాధ. ద్వేషం ఉన్నప్పుడు ఏంటంటే ఎలా ఉంటుందంటే, నవ్వుతూ ఉన్నా, హ్యాపీగా ఉన్నా, ఆనందంగా ఉన్నా. నేను ద్వేషించేవాడు వచ్చాడు, మొహం పడిపోతుంది. ఆ చుట్టూ 10 మంది నచ్చిన వాళ్ళు ఉంటారు, 10 మంది ప్రేమించే వాళ్ళు ఉంటారు, 10 మంది హ్యాపీగా ఉంచే వాళ్ళు ఉంటారు. కానీ నేను ద్వేషించేవాడు ఒక్కడొస్తే ఈ 10 మంది ఉన్నప్పటికీ ఆడు మొహం చూడంగానే మొహం మాడిపోద్ది. ఇక ఆ ఎక్స్ప్రెషన్ నాకు రావు. అప్పుడు దాకా మా తాబుల్లాగా వెలిగిన మొహమల్లా ఆ వెంటనే మసిబూసిన మొహం వెళ్ళైపోయి ఏం మాట్లాడకుండా కదలకుండా ఆడు వెళ్ళిపోతే ఓకే, ఆడు వెళ్ళకపోతే నేను వెళ్ళిపోతా. చెప్పరు బయటికి, సైలెంట్గా చూస్తారు, కాసేపు ఉంటాడు వెళ్ళిపోతారు అనుకుంటారు. ఉంటే సరే నాకు ఫోన్ ఉంది, నాకు పని ఉంది, వెళ్ళిపోతారు. ఆడు వెళ్ళిపోతే మళ్ళీ మొదటికి వస్తారు, మళ్ళీ హ్యాపీగా నవ్వుకుంటా కూర్చుంటా. ఆడు ఎందుకు వచ్చాడు? ఏంటి ద్వేషం? ఏమండి మీరు అనుకుంటున్నారేమో ఏదో కొత్త పాయింట్ చెప్తున్నా, కొత్తదేం కాదు, ఇది అందరిలో ఉంటుంది. నేను వాక్యం ధ్యానం చేసుకుంటప్పుడు నాలోనే కనిపించింది. దీన్ని ఎవరు దాటి వెళ్ళిపోరు. ఈ విధానాన్ని, వ్యక్తిత్వాన్ని అంత సామాన్యంగా దాటి, అంత సామాన్యంగా జయించి వెళ్ళిపోయేది కాదు. మాకు ఎందుకండి ఈ గోళ అన్నమాక. ఇందులో ఒక్క పాయింట్ ఉన్నా ఎక్కడికి పోవంట? అదే కదా మనకు కావాల్సింది. మన భక్తి గురి గమ్యం అంతిమం అదే కదా మనకు కావాల్సింది. రాత్రి నేను చెప్తున్నాను, ఫైన్, నిన్ను ఎవరైనా నష్టపరిచి ఉండొచ్చు, కష్టపెట్టి ఉండొచ్చు, బాధ పెట్టి ఉండొచ్చు, శ్రమ పెట్టి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు. స్టిల్ ఈ రాత్రి నీలో ఉన్న ద్వేషం కొరకే దేవునికి అప్పచెప్పు. ప్రభువా, ఫలానా వ్యక్తుల మీద నాకు ద్వేషము వచ్చింది, అది నాకు కలిగిన నష్టాన్ని బట్టి, కష్టాన్ని బట్టి నేను వాళ్ళని ప్రేమించలేకపోతున్నాను, కానీ నువ్వు సహాయం చేస్తే అడగరా? ఏం చేస్తావు? సహాయం చేస్తే ఏం చేస్తావు అమ్మా? లోకా సువార్త 6వ అధ్యాయం
సమాధానంతో అయిపోలా, మీరు అక్కడితో అయిపోతున్నారు సమాధానంతో. 6వ అధ్యాయం 27వ వచనం. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి. ఎవరిని ప్రేమించమంటున్నాడు? శత్రువులను ప్రేమించుడి. అయ్యిద్దా? మరి యేసు ఎందుకు అన్నిలాంటివి చెప్తాడు? ఇప్పుడు మనకి ఎన్ని అవ్వని చెప్పని పోనీ బైబిల్లోంచి కొట్టేద్దామా? ఆయన మాటలో సున్నెన్న పుల్లన్నా గద్దించడానికి వీల్లేదు కదా. శత్రువులను ప్రేమించాలి. నెక్స్ట్ పాయింట్, ద్వేషించే వారికి మేలు చేయుడి. ద్వేషించే వారితో సమాధాన పడడం కాదు, ప్రేమించడమే కాదు, వారి మేలుకు నువ్వు పని చేయాలంట. అవదంటే లేచి వెళ్ళిపో. ఇది అవ్వని పనిలే అంటే ఈ వాక్యం నాకు వద్దనుకుని లేచి వెళ్ళిపో, లేదంటేనే కూర్చో. ఇది కఠినంగానే ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభువు వారు చెప్పిన అంతా కూడా ఆచారపూర్వకమైన భక్తి కాదు. పొద్దున్నే లేకండి, స్నానాలు చేయండి, దండాలు పెట్టండి, పురుల దండాలు పెట్టండి, ఇవన్నీ ఆచారపూర్వకమైన వెలిగించు, ఇవి కాదు. నీ హృదయము దేవుడు నివసించదగిన ఒక ఆలయముగా మార్చబడ్డానికి, నీ దేహము ఆయనకు ఆలయముగా మార్చబడ్డానికి ఏ అంతరంగ స్వభావం నువ్వు మార్చుకుంటూ వల్ల ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా మారుతావో దాన్ని చెప్పేశాడు. దాచుకోలా, చెప్పేశాడు. బట్ అది మార్చుకుంటాకి ఇష్టపడతావా లేదా అనేది నీ చేతిలోనే ఉంది. శత్రువులు ఏం చేయాలంట? ప్రేమించాలి. ద్వేషించే వారికి ఏం చేయాలంట? నువ్వు ద్వేషించే వారికైనా నిన్ను ద్వేషించే వారికైనా ఏం చేయాలంటే ఇప్పుడు మేలు చేయాలి. మన పరిస్థితి ఏంటి? చూడంగానే ఆ గుండెకాయ ఎప్పుడు దాకా బాగానే ఉన్న గుండెకాయ అది పెరగదో తగ్గదో, పెరిగిద్ది తగ్గిద్ది, అల్లాడిపోతూ ఉంటుంది. రాత్రి ఆయా విషయాలను జయించగలిగితే తప్ప దేవుని సమాధానం నీ అంతరంగంలో సంపూర్ణంగా అనుభవించలేవు, గుర్తుపెట్టుకో. 2, దేవుని సంపూర్ణతలోనికి రాలేదు. మీకు ఒకటి చెప్పనా, నువ్వు వచ్చి మందిరంలో కూర్చుని ఆరాధన చేసినప్పటికీ వాక్యము నిన్ను ఒప్పించిన చోట ఒప్పుకుని వాటిని విడిచిపెట్టకపోతే సమాధానం నీ అంతరంగంలో రాదు. అన్నీ ఉంటాయి, తినటానికి ఉంటుంది, వస్త్రాలు ఉంటాయి, పేరు ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, అన్నీ ఉంటాయి. నీ అంతరంగములో నువ్వు సరిచేయబడవలసిన చోట సరిచేయబడినందుకు ఒక వెలితల మిగిలిపోద్ది. డ్రైవింగ్ చేస్తే వెళ్ళేటప్పుడు ఇప్పుడు కంట్లో నలగబడిద్దా? 80-90 కేజీల బాడీలో పడిన నల్లకి ఎంత బరువు? అది అలా పెట్టుకుని తోలగలవా? ఏం చేయాల్సిందే? ఖచ్చితంగా సైడ్కి వచ్చేసేసి ముందు కన్ను చూసుకుని ఎనమల ఎవరినో ఉంటే ధన్యత, లేకపోతే అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే మనం తీసుకోవడం చాలా కష్టం, నాకు తెలుసు. కొన్ని అయితే అతుక్కుపోయి రానే రావు, ఎంత కష్టపడ్డా రావన్నమాట. అది తీయకపోతే మన ప్రయాణం ముందుకెళ్ళిద్దా? వెళ్ళదు. అలాగే దేవుని సమాధాన సంతోషాలతో నీ అంతరంగం నింపబడాలంటే కోట్లు ఇచ్చినా రానివి దేవుడిచ్చే సంతోష సమాధానాలు రావాలంటే వాక్యం నిన్ను ఏ విషయాల్లో ఒప్పించి సరి చేసుకోమని చెప్తుందో ఆ విషయాల్లో నువ్వు ఒప్పుకోవడము, సరి చేసుకోవడం చేసినప్పుడే ఆ ఆనందానికి, సమాధాన సంతోషాలకు నువ్వు తప్పకుండా వస్తావు. హల్లెలూయా. ఇప్పుడు ఒకటి చూపిస్తాను రండి. 1వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం నుంచి కొన్ని మాటలు చదివి పెట్టండి. 1వ రాజులు 22:5 నుంచి చదువమ్మా, మంచిగా అవుతున్నా. ఇశ్రాయేలు రాజుతో అనగా ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోద్గిలాదు మీదకి పోదునా పోకుందునా అని వారిని అడిగాడు. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించునుగాక గనుక కొండని వారి చెప్పిరి. దాని యెహోషాపాతు విచారణ చేయుటకే వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనా ఇక్కడ లేడా అని అడిగాను. అందుకు ఇశ్రాయేలు రాజు ఇల్లా కుమారుడైన మీకాయా అని ఒకడున్నాడు, ఉన్నాడు. అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి నేను ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. అక్కడే మీరు ఇప్పుడు ఒప్పుకోలేకపోతున్నారు కానీ నాకు ద్వేషం ఉందండి అని
బట్ వాడు నిర్భయంగా నిర్మోహమాటంగా ఓపెన్ స్టేట్మెంట్, నాకు ఆ పాస్టర్ అంటే పడదు, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫైన్. ఎందుకు పడుతుంది? ఆ పాస్టర్ మంచోడు కాదనా? ఆ పాస్టర్ దేవుడు ఎన్నుకోకపోయినా కానీ సేవ చేస్తున్నాడనా? ఆ పాస్టర్ డబ్బులు పాస్టర్నా? ఎందుకు పడదంట? ఈడేమన్నా చేస్తానంటే చేయొద్దంటాడంట. నేను ఈ పని చేస్తానంటే చేయకూడదు, అది దేవుని చిత్తం కాదు అంటాడంట. నువ్వు చేసేది తప్పు, కీడు వచ్చింది జాగ్రత్త, మేలు చెప్పడంట. గాడ్ బ్లెస్ యూ, దేవుడిని దీవిస్తాడు, నువ్వు చేసిన వర్దిలద్ది, ఇవన్నీ చెప్పడంట. అలా చేయనుగాక, ఇలా చేయనుగాక, నువ్వు ఎట్లా ఉన్నాయట చేస్తాడండి. ఆ గాక గాక అనిపించాలంటే దేవుడిని నువ్వు వాడుకోను కాక, దేవుడిని దీవించు, దేవుడిని స్వస్థపరిచే, ఎవరిని చేస్తాడు ఇవన్నీ? నీలో విశ్వాసం లేక, పరిశుద్ధత లేక, ఆసక్తి లేక, ఏమి లేక గాక 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 అని కేకలెత్తే మాత్రం నీకు జరిగిద్ది ఏమన్నా? ఈ గొంతు స్వాస్థభ్యం ఉండదు, ఏం ఉండదు. నువ్వు ఎన్ని గాక గాక ఆమె అనుకున్నా దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. హల్లెలూయా. విషయం ఏంటి? అతడి దగ్గర నుంచి చాలాసార్లు వెళ్ళాను, ఈ పని చేస్తాను మంచి జరిగిద్దా అంటే నీకు మంచి జరగదు అంటాడు. ఎప్పుడు చూసినా నాకు మంచి జరగదు అంటాడు, నాకు మేలు జరగదు అంటాడు, మేలు ప్రకటించడు. అలాంటి భాష నాకెందుకో, నాకేమొచ్చిందంటే ద్వేషం వచ్చిందంట. చాలామందికి వాళ్ళు అడిగిన దానికి ఒప్పుకోకపోతే ఏం చేయాలి? వాళ్ళు అడిగిన దానికి ఒప్పుకోవాలి. వాళ్ళు చేయమన్న దానికి చేసేయాలి. వాళ్ళు కోరింది ఇచ్చేయాలి. వాళ్ళకు అనుకూలంగా లేకపోతే కొందరు మనల్ని ద్వేషిస్తారు. 2, వాళ్ళ కీడించేమన్నా మాట్లాడినా, ఇలా చేస్తే నీకు మంచిది కాదేమో, అనుభవంతో చెప్తున్నా, పెద్దరికంతో చెప్తున్నా, జ్ఞానంతో చెప్తున్నా, ఈ పని ఆపే, ఈ విధానం ఆపే, ఈ క్రమం ఆపే, ఈ బుద్ధి ఆపే, ఈ మనసు ఆపే, వారి వ్యక్తిత్వాన్ని మనం ఖండించి మాట్లాడినా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆనందాన్ని, అభిప్రాయాన్ని మనం ఖండించాం కాబట్టి వాళ్ళు ద్వేషించడం మొదలు పెడతారు. భాగ్యం ఏంటో చెప్పిన మనకి, మళ్ళీ నీ జోలికి రారు, నీ సలహా అడగరు, నీ డెసిషన్ అడగరు, నీకు అసలు వాళ్ళ విషయం తెలియకుండానే మరుగు చేసుకుంటారు. తెలిసిన కాడి నుంచి ఇది తప్పు, అది తప్పు, అది తప్పు, అదే కదా. స్తోత్రం చెప్పు. మాట మీకు అర్థమైందా? అహాబు తన వియంకుడు అయిన యెహోషాపాతుతో కలిసి యుద్ధానికి వెళ్దాం అనుకున్నాడు. యెహోషాపాతు ఆత్మీయుడు, చాలా మంచి ఆత్మీయుడు. ఈ చేసిన ఒకే ఒక మిస్టేక్, వీడితో పెళ్లి వియంకుడు అవడం తప్పు చేశాడు. మరి అడిగాడని చెప్పని విందుకి వెళ్ళాడు. విందు కాడి నుంచి యుద్ధానికి మంచిగా ప్లాన్గా మలిచాడు. యుద్ధానికి వెళ్దామనేటప్పటికి వెళ్దాం, బట్ అలా వెళ్ళిపోకూడదు, మనం దేవుని దగ్గర కనిపెట్టాలంటే 1 కాదు 400 మంది ప్రవక్తలు తీసుకొచ్చాడు. ఇంతమందిని పిలిచి ఎవరిని స్కిప్ చేశాడు? ఎందుకు ఒక్కడిని కట్ చేశాడు? అజ్ఞాన స్వభావం ఎలాంటిదని అంటే, తనకు భజన చేసే వాళ్ళందరినీ పోగేసుకుంటాం. జాగ్రత్త. నువ్వు ఏది చేసినా భజన చేసే వాళ్ళని పక్కన వేసుకున్నావు అనుకో, ఖాళీ చేసేస్తారు. నేను జీవితంలో ఏం మిగిల్చారు నీకు? నీ తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా గుర్తించి గద్దించే వాళ్ళు నీకు ఎల్లప్పుడూ కావాలి. అలాంటి వాళ్ళు ఉన్న జీవితం ధన్యత. దావీదు కూడా అక్కడ చెప్తాడు, ఏమండి, పెద్దలు నన్ను గద్దించుట, వారు నన్ను కొట్టుట తైలాభిషేకం లాంటిదని చెప్పని అంటాడు. అంటే ఆత్మీయులకి ఆ అనుభవాలు తెలుసు. గద్దించడము, పెద్దలు అడ్డుపడము, పెద్దలు ఖండించడము, ఎందుకొరకు, ఎంత లాభమో, అందులో ఏముందో అనుభవం ఉన్నోడికి తెలుసు. నాతాను వచ్చి గద్దించగాబట్టే, ఆ చేసినోడు నువ్వే చస్తావని చెప్పని దావీదులో ఉన్న పాపాన్ని గద్దించగాబట్టే దావీదు యొక్క జీవితం పాపములో నుంచి మరలా పశ్చాత్తాపంలోనికి, పరిశుద్ధంలోనికి మార్చబడింది. సో సేవకుడు గద్దించినప్పుడు జరిగే లాభం ఏంటో అనుభవపూర్వకంగా అతనికి ఉంది, వీడికి లేదు. వీడికి అంతసేపు చిడతల బ్యాచ్ కావాలి, భజన చేయాలన్నమాట. వీడు ఏదంటే అది. కొంతమందికి అంతే, వాళ్ళు ఏదంటే అది ఒప్పుకోవాలి, ఏదంటే అది. బిడ్డలు ఒప్పుకోవాలి, భార్య ఒప్పుకోవాలి, పైన వాళ్ళు ఒప్పుకోవాలి, కింద వాళ్ళు ఏదంటే అది ఒప్పుకోవాలి. ఒకవేళ అడ్డొచ్చి నువ్వు ఆలోచించిన ఆలోచన సరిగా లేదేమో, సరి చేసుకోమన్నానంటే, నేను అంటే ఇట్ట జరిగిద్దని చెప్పాడు. అవును, నువ్వు చెప్పగాబట్టే చెప్పాడు, అనుభవంలో నుంచే చెప్పాడు, మేలుకొరేగా చెప్పాడు, దెబ్బ అవుతాడేమో అని చెప్పి. వీళ్ళకి అవన్నీ అనవసరం. అనుకున్నది సత్యైనా సాధించాలి. సావడమే తప్ప సాధించడం ఉండదు నీకు. హల్లెలూయా. చావడమే తప్ప సాధించడం ఉండదు. మొన్న ఆయన ఎవరో చెప్పారు కదా, వాళ్ళ అబ్బాయి అంట
నువ్వు నాకు 2 లక్షలు పెట్టి బైక్ కొంటావా సత్తావా అన్నాడంట. కొడుకుని ఎవడు చంపుకుంటాడు? మీరు తల తాకట్టు పెట్టి కొన్నాడు. కొనిచ్చిన వారం అయిందో 2 వారాలు అయిందో ఆడ బండి వేసుకుని వెళ్ళి దేనికో గుద్ది పోయాడు. నువ్వు పెద్దల మాట విన్నప్పుడు, వారిని ద్వేషించినప్పుడు నీ యొక్క స్థితి ఎంత దారుణంగా మారిపోద్దనంటే, బైబిల్లో కొన్ని జీవితాలు ఉన్నాయి. అందులో కూడా ఒకడు తోటి యొక్క రాజు, అయ్యా వీళ్ళందరూ చెప్పేది నాకు అనలు చూడండి, 400 మంది చెప్తున్నా కానీ యెహోషాపాతు కానలా. 400 మంది మీరు వెళ్ళండి యుద్ధాన్ని గెలుస్తారు, 400 మంది ప్రవక్తలు, నామకార్థ ప్రవక్తలు వచ్చి పలికిన యెహోషాపాతు సోల్కి, ఆత్మకి సాటిస్ఫాక్షన్ రావట్లే. వాళ్ళు చెప్పింది ఆత్మీయులకైతే అర్థమైంది. హల్లెలూయా. అప్పుడు అయ్యా వీళ్ళందరూ కాదు, ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఎందుకయ్యా 400 మంది ఉన్నారుగా? వీళ్ళందరూ అంటలా, వీళ్ళు చెప్పే దాంట్లో నాకు సత్యము కనబట్లా, నమ్మకము కుదరట్లా, చెప్తున్నారు తప్ప ఏం లేదు. ఆత్మీయుడు కాబట్టి గుర్తుపట్టాడు. ఫైన్. అప్పుడు చెప్పాడు, అయ్యా ఇంకొకడు ఉన్నాడు కానీ వాడిని నేను పిలవను, కావాలనే కట్ చేశాను. ఎందుకు కట్ చేసావు? చెడ్డోడా? కాదు, నేనేం చేసినా కీడే అంటాడు, నేనేం చేసినా తప్పే అంటాడు. స్తోత్రం చెప్పు. ఏమండి, అలా అనుకుంటే ద్వేషం అనేది ఎవరికి ఉంటుందంటే, బిడ్డల చేత తల్లిదండ్రులకి, విశ్వాసుల చేత సరైన సేవకుడికి ఎక్కువ ఉంటుంది. ఎందుకన్నారంటే, మేలును కోరిన తల్లిదండ్రులు బిడ్డలు ఏది చేస్తా అన్నా సరే నీ ఇష్టం అమ్మా వదిలేరు. మేలును కోరినప్పుడు వదిలేలేరు. వీళ్ళు ఆల్రెడీ అనుభవంగా జీవితాన్ని దాటి వచ్చారు కాబట్టి తీసుకునే నిర్ణయాలు ఎటువైపుకు త్రిపుతాయో జీవితంలో 1-2 సార్లు కీడించే వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు ఆపుతారు. అప్పుడు ఆ బిడ్డలకి అసలు నచ్చరు. మా అమ్మ ఎప్పుడు ఇంతే, మా నాన్న ఎప్పుడు ఇంతే. ఫైన్. లోక సంబంధమైన ఆనందాలను ఇష్టపడే విశ్వాసులకి సేవకుడు చెప్పే కఠినమైనవి, ఖండితమైనవి ఆజ్ఞలు అస్సలు గెట్టవు. అవసరమైతే మేము ఏంటి పాస్టర్ అన్నా మార్చేస్తాం. ఉన్నారు, ఇది మానేయి, ఇది మార్చుకో, ఇది విడిచిపెట్టు అని చెప్పిన పాపానికి ఎంతసేపు ఇయ్యనా? మరి ఏం చెప్పమంటావు? ఆశీర్వాదం చెప్పాలా? ఏం చెప్పమంటావు? ఫైన్. వీడు వాళ్ళు అంటాడు, అప్పుడు యెహోషాపాతు వచ్చి, అయ్యా మీరు అలా అనకూడదు, అలా ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు అలాగ అనకూడదు. చూడండి అంటాడు యెహోషాపాతు, గనుక అతను ఎందుకు నాకు ద్వేషం కలదని యెహోషాపాతు అనగా, యెహోషాపాతు రాజైన మీరు అలాగనవద్దనను. అలాగని మాకు ఎప్పుడు కూడా నీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరో నిర్ణయం చెప్పారని, నీ ఆలోచనకి అధికమైన ఆలోచన ఎవరో చెప్పారని, నీ ఆలోచన కంటే మరొకరు ఆలోచన గొప్పగా కనబడినప్పుడు నువ్వేం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడ ఎవరిని కూడా మనుషుల దగ్గర గొప్ప మనుషులు సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు. మొన్న ఎందుకో తెలీదు, ఏదో రోజు నైట్ పడుకునే ముందు శుక్రవారం గురువారం రాత్రి పూట ఎందుకో ప్రార్థనలో, ప్రభువా మనుషుల మెప్పును కోరే ఆ స్థితికి నేను పడిపోతానేమో, ఆ స్థితికి నన్ను పడినవద్దు ప్రభువా, నీ మెప్పు పొందుకునే జీవితానికి ఎంత దూరం అయిపోతున్నాను కానీ నీ మెప్పు పొందుకునే జీవితానికి నన్ను దగ్గరగా నడిపించువా. ఎవరి మెప్పు కావాలి మనకి? నాకేంటో ఆ రోజు రాత్రి ప్రార్థనలాగా వచ్చింది, కాసేపు చేసిన తర్వాత ప్రార్థన ఏంటి ప్రార్థన వాళ్ళు నడిపి ఎట్లా వచ్చింది ఏమో నాకు తెలియదు. బట్ దేవుని ఆత్మ ఆ మహాట్లో వచ్చాడు. మనుషుల మెప్పు కోరే జీవితాలు మనం జీవించకూడదు, ఆ మనుషుల్ని సాటిస్ఫై చేసే జీవితాలు మనం జీవించకూడదు. విషయం చెప్పనా, మనుషుల్ని ఎప్పటికీ సాటిస్ఫై చేయలేం. మనుషుల్ని ఎప్పటికీ సాటిస్ఫై చేయలేం, అందరినీ సాటిస్ఫై చేయలేం, ఒక వ్యక్తిని జీవితకాలం సాటిస్ఫై చేయలేం. ఖచ్చితంగా ఒక చోట అపోజ్ ఉంటుంది. పిల్లపేరండి, స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా సాటిస్ఫై అయితే చేయలేవు, ఒక వ్యక్తిని నిత్యము సాటిస్ఫై అయితే చేయలేవు. నువ్వు చేయాల్సింది ఏదైనా ఉందనంటే, దేవుడిని ఎలా సంతోషపరచగలను అది చూడు, మనుషుల్ని కాదు. ఈరోజు బాగుంది సూపర్ ఉందన్న వాళ్ళే తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇది అంతగా బాగాలేదు, నీ ప్రాణం చచ్చిపోద్ది నువ్వు ఈ మెప్పులు కోరే మనిషి అయితే. తెలుసా, ఈ పొగడ్తలకి అలవాటు పడిపోయిన ప్రాణాలు విమర్శ వచ్చినప్పుడు చచ్చిపోతారు అంతే. అసలు కుళ్ళి లోపల మజ్జంతా పాడైపోద్ది వాళ్ళకి. ఏం కర్మ నాకు అర్థం కాదు. ఎవరు సాటిస్ఫై చేయాలి? నువ్వు నీ పని నీకు సాటిస్ఫై ఉంటే చాలా. నేను ఒక రోజున ఒక స్టోరీ చదివా, ఎంతవరకు రియల్లో నాకు తెలియదు, ఒక స్టోరీ చదివా. ఆ స్టోరీలో
ఒక శిల్పకారుడి కంట ఆ, ఆ, పెద్ద పెద్ద రాళ్ళు ఇచ్చి ఇలాంటి శిల్పములు తయారు చేయమని పలానా చోట పెట్టాలని చెప్పని పెద్ద పెద్ద రాళ్ళు, ఎంత రాళ్ళు అంటే కొన్ని అడుగులు ఎత్తుండే రాళ్ళు ఈయన ఎక్కి పైనుంచి కింద దాకా ఆ కర్రలు కట్టుకుని దాన్ని చెక్కే పని ఇచ్చారు. ఫైన్, బాగుంది. చెక్కారు. కొన్ని శిల్పాలు అయిపోయినా ఒక శిల్పం వదిలేశాడంట. ఒక శిల్పం మాత్రం వదిలేశాడు. ఒక శిల్పం వదిలేసినప్పుడు ఆ పని చూస్తానికి వచ్చిన వాళ్ళు కొంతమంది వచ్చి, అయ్యా ఈ శిల్పాన్ని ఏంటి అంత చెక్కి దీన్ని మాకు ఇవ్వకుండా వదిలేసావేంటి అని చెప్పని ఉన్నారంట. అయ్యా ఆ శిల్పము సరిగా లేదు, సరిగా రాలేదు, సరిగా బాగలేదు అని చెప్పాను. బాగోపోవడం ఏంటి, ఇంత చక్కగా చాలా బాగుందంటే, చాలా చక్కగా చాలా అందంగా ఉంది అని అందంగా ఉంటే బాగాలేదంటావేంటి అని చెప్పన్నప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, అయ్యా దూరం నుంచి బాగుంది, పైన నేను కంటి దగ్గర ముక్కు దగ్గర చెక్కేటప్పుడు ఒక చిన్న ఇది ఏర్పడింది, దగ్గరికి వెళ్ళి దాన్ని క్లోజప్లో చూస్తే బాగోదు, కింద నుంచి బాగానే ఉంది కానీ వాళ్ళు. అప్పుడు ఆయన అడిగాడంట, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కానీ ఎవడో చూడొచ్చాడు, అంత దగ్గరికి వెళ్ళి ఆరాగా ఎవడో చూడొచ్చాడు, పడేయచ్చు కదా అని చెప్పినానంటే, ఎవడు చూడొచ్చాడు అనేది కాదు, నా పనిలో ఉన్న లోపం నాకు తృప్తినివ్వలా, మిగతా వాటిలో ఇచ్చిన తృప్తి ఈ పనిలో నాకు రాలా, కాబట్టి నేను దీన్ని ఇవ్వడానికి ఇష్టపడలా. నా పని పర్ఫెక్షన్ ఉండాలి, అది నాకు సాటిస్ఫాక్షన్ రావాలి. హల్లెలూయా. ఎవరిని సాటిస్ఫై చేయాలి మన క్రియలతో? ఎవరిని కాదు, దేవుడికి ఇచ్చిన మనస్సాక్షిని బట్టి నువ్వు ఇచ్చిన పనిలో దేవుడిని చేతికి అప్పచెప్పిన ఏ పనిలో శక్తి వంచన లేకుండా 100% ఇవ్వగలిగావా లేదా చూసుకోవాలంతే. ఎవరిని సాటిస్ఫై చేయడానికి బతకాలి, ఎవరి మెప్పు కోసం బతకాలి కాదు. నీ మనస్సాక్షి ఏం చెప్తుంది? నీ మనస్సాక్షి దేవుని వాక్యానికి ఎంత అనుకూలంగా జీవించగలుగుతున్నావు అని నిన్ను ఒప్పిస్తుంది. నీ మనస్సాక్షి వాక్యం విషయంలో ఎంత నిర్దోషంగా జీవిస్తున్నావు ఒప్పిస్తుంది. అది చూసుకుంటే చాలు. నువ్వు ఇంకా మనుషులు పట్టుకుని నేను బాగానే భక్తి చేస్తున్నానా, నా క్రియలు బాగున్నాయా, నువ్వు ఎవరి సాక్ష్యం పొందుకుంటావు? వీళ్ళ సాక్ష్యం నేను పరలోకం తీసుకెళ్ళిద్దా? కాదు. సో ఈ విషయాల్లో జ్ఞానం కలిగి ఉంటూనే విమర్శలప్పుడు మనకి ఆ కృంగుదల, ఆ ద్వేషము, ఆ మత్సరము, అహము చాడకుండా ఉంటాయి, క్లారిటీ ఉంటేనే. ఇప్పుడు ఈయన అన్నాడు, అయ్యా నువ్వు అలాగా అనొద్దు, పిలిపించు అన్నాడు. పిలిపించారు. పిలుస్తాకి వెళ్ళిన వాళ్ళు, అంటే టైం చాలదు మొత్తం చదివితే, పిలుస్తాకి వెళ్ళిన 2-3 భటులు చెప్పారు, అయ్యా ఇది కండిషన్, వాళ్ళిద్దరు యుద్ధానికి వెళ్ళాలని చెప్పని అక్కడ ప్రవక్తలను పోగేసి కనిపెట్టి ప్రార్థన చేపిస్తున్నారు. వాళ్ళందరూ ప్రవచనం మొత్తం ఒకటే మాట చెప్తున్నారు. అంతమంది ఒకటే మాట చెప్తున్నప్పుడు నువ్వు కూడా వాళ్ళకి అనుకూలంగా నీ మాట కలిపెత్తే బాగుంటుంది అని చెప్పన్నారు. బాగుంటుందా? చూడండి, మీ సంగతి ఏమో కానీ 10 మంది ఒక లైన్లో ఉంటే ఈ లైన్ ఏమయ్యిద్దో కూడా ఒకసారి ఆలోచన చేసి చూడాలి మనం ఎప్పుడు కూడా. అంటే జీవితం నాశనం చేసుకోమని కాదు, 10 మంది ఇటే ఎందుకున్నారు, ఇటు ఎందుకు ఉండలేకపోయారు, ఈ లైన్ మనల్ని ఏం చేసిద్ది అనే ఒక థాట్ లేకపోతే మనలో చేంజ్ అనేది ఎప్పుడు కనిపించదు. హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త చెప్పింది వేర్లే, ప్రవక్త ఒకటే చెప్తాడు, దేవుడు నాకు ఏది చెప్తే అదే చెప్తా. నీకు మనుషుల కోసం వాళ్ళ 400 మంది ఒకటి చెప్పారు కదా, ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ వాళ్ళకన్నా క్లాష్ అయ్యిద్ది, ఆయనకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. అది అర్థమైనవాడు ఎప్పుడు కూడా ఇవన్నీ పట్టించుకోడు, ఉన్నతున్నట్టు చెప్పేస్తాడు. తర్వాత సంగతి తర్వాత ఉన్నతున్నట్టు ప్రకటించేస్తాడు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి. ఈయన అంటాడు, అయ్యా దేవుడు నాకు ఏది చెబితే నేను అదే చెప్పేస్తాను. చూడండి ఇక్కడ ఏం జరిగింది చూడండి. 16వ వచనం నుంచి చదువుకుందాం. అందుకు రాజు మీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేను ఎన్ని మార్లు నీతో చెప్పితిని రాజు సెలవీయగా అతడు ఇశ్రాయేలీయులందరూ కాపరి లేని గొర్రెల వలె కొండల మీద చెదిరి ఉండుట నేను చూచితిని. వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటనో వారు సమాధానముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చినని చెప్పెను. అప్పుడు ఇజ్రాయెల్ రాజు యెహోషాపాతును చూచి, ద్వేషము అనేది ఎంత స్థాయికి తీసుకెళ్ళిద్దంటే, ఎదుటి వ్యక్తి చెప్పేది నువ్వు ఎదుటి వ్యక్తిని నువ్వు ద్వేషించినప్పుడు, ద్వేషించే వ్యక్తి నీకు మంచి చెప్పినా అసలు నీ చెవుల్లోకి వెళ్ళదు కదా, అట్లాంటి ఫీల్ వచ్చేస్తాను. మరి నువ్వు చెప్తా అసలు ఏమొచ్చింది మా రోగం? నువ్వు చెప్తే అస్సలు ఎవడు చెప్పినా అంట, నువ్వు చెప్తే ఆడి మాట వినాలి, ఎవడు చెప్తే వాడి మాట వినాలి.
హల్లెలూయా. పాపం ద్వేషం ఉన్న యెహోషాపాతు బావమరిద అవియంకుడు మీద మొహమాటంతో పిలవమనగానే పిలిచాడు. పిలిచేటప్పుడు వీళ్ళు ఎన్నో మంత్రాలు జరిపారు. అయ్యా ఎందుకు వచ్చిన గోవాలి, ఇప్పుడు గొడవ చేయమాకు, నువ్వు కూడా వచ్చి వాళ్ళు చెప్పినట్టు చెప్పంటే అవన్నీ కుదరవు, దేవుడు నాకు ఏది చెప్తే అదే చెప్తాను అన్నాడు. వచ్చాడు, జరిగింది చెప్పాడు, అయిపోయింది. చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఈ ఆహాబు గడి పరిస్థితి ఏంటి? అదుగో చెప్పానా, నాకు అనుకూలంగా ఒక్క మాట కూడా చెప్పడం చెప్పానా, చూడు చూడు చూడు. చెప్పింది సొంత మాట దేవుని మాట? దేవుని మాటే కదా. దేవుడు చెప్పిన మాటకి ప్రవక్తను ఏం చేయమంటావు? మాట ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఇప్పుడు నీకు నచ్చిందా నచ్చకపోయిందా పక్కన పెట్టేసి, ఓకే దేవుడు ఇలా చెప్పాడా, సరే నేను యుద్ధానికి వెళ్ళను, మానేస్తా. అది ఇంకెవరైనా చెప్తే తినేవాడంట. ఏం జరిగేది? ఆ మాట ఇంకెవరన్నా చెప్తే వినేవాడంట. కానీ ఎవరు చెప్తున్నారు? ఎవరిని తను ద్వేషిస్తున్నాడో ద్వేషిస్తున్న వ్యక్తి మాటను బట్టి వినడానికి ఇష్టం లేదు. అందుకే దేవుడు కూడా చాలాసార్లు మన మంచి ద్వేషించే వారి ద్వారా పలికిస్తాడు. ఆ తర్వాత నీకు అర్థమైంది, అయ్యయ్యో ఆ రోజున వాడి మాట వింటే బాగుండేదేమో కదా. హల్లెలూయా. చూడండి అతను ఏం చెప్తున్నాడు? అదుగో చెప్పానా నా గురించి, ఏం పలకడు? మేలు పలకక కిడే పలుకడు. నేను చెప్పానా? వీళ్ళిద్దరి మధ్య ఎంత క్లాష్ వచ్చిద్దారంటే ఆహాబ్ రాజు అంటాడు, ఇదిగో ఇతను తీసుకెళ్లి జైల్లో వేసి చాలీచాలన ఆహారం పెట్టండి అని చెప్పని మేకా గురించి చెప్తాడు. నేను వచ్చేదాకా అలా చేయండి అంటాడు. మేకా అంటాడు, నువ్వు వెనక్కి తిరిగి వస్తే నా ద్వారా మాట్లాడిన దేవుడే కాదు. అంత ఖండితంగా ప్రవక్త చెప్తున్నప్పుడన్నా అహంకారాన్ని తగ్గించుకొని బుద్ధికి వచ్చి, అమ్మో ఇంత ఖండితంగా చెప్పాడు, ఎందుకులే యుద్ధం అవసరమని ఆగిపోవాలి కదా. ఇంకా అతని మీద ఉన్న ద్వేషం ఈ పని చేయడానికి ఇంకా తీవ్రతను ఉద్రేకం తీసుకొచ్చింది. అంటే కొన్నిసార్లు మనం ద్వేషించే వ్యక్తుల ప్రవర్తన మనకే తెలియకుండా మనలో ఉద్రేకాన్ని తీసుకొచ్చింది, చాలా నష్టపోతావు. హల్లెలూయా. నిన్ను ద్వేషించేవాడు అంటే నువ్వు ద్వేషించున్న వ్యక్తి ఏదో కొనుక్కొచ్చుకున్నాడు, నువ్వు అతన్ని ద్వేషిస్తున్నావు. ఆ వ్యక్తి మాత్రం మంచిగా ఒకటి కొనుక్కొచ్చుకుని ఆనందిస్తున్నాడు. అప్పుడు నీ అంతరంగం ఏం చెప్పిద్ది? నీ అంతరంగం నిన్ను మోసం చేస్తా, అటు బతుక్కి వాడు అట్లా ఉంటే నేను ఎట్లా ఉండాలి, ఎట్లాగో ఉండొద్దు, దేవుడు ఎట్లా ఉండాలి అట్లా తెస్తాడు. ఎందుకు ఆ వ్యక్తినే పోల్చుకుంటున్నావు? ప్రపంచంలో అందరూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఎందుకు పోల్చాలి? ఒక 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 ద్వేషము పోటీతత్వానికి తీసుకొస్తుంది. ఇప్పుడు మేకాన్ అంటాడు, నా గురించి అలా చెప్తాడా, నేను వచ్చేదాకా అని పెట్టండి, వచ్చినాక చెప్తా. మేకా అంటాడు, నువ్వు వస్తే కదా చెప్తాగి, నువ్వు వస్తే దేవుడు నాతో పలికించలేదు. అంత కరాఖండిగా చెప్పిన మూర్ఖంగా యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఇందులో మేకాని రాజు ద్వేషిస్తున్నాడని మేకాకు తెలుసు కదా. మేకా ఎందుకు వచ్చాడు? రాజు సంగతి పక్కన పెట్టి, రాజుకి నేనంటే ఇష్టం లేదు, కానీ నన్ను పిలిచి ప్రార్థన చేయమంటున్నాడు, నన్ను పిలిచి వాక్యం చెప్పమంటున్నాడు, నేను ఎందుకు వెళ్ళాలి? ఆగిపోవాలి కదా. మరి అదే ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సింది. ఆహాబ్ గాడు ఒక నేర్పిస్తున్నాడు, మీకా మరొకటి నేర్పిస్తున్నాడు. తనను ద్వేషించే వ్యక్తి తనను పిలిచినా వెళ్ళాడు, దేవుని మాట ఏదో అలాగా ప్రకటించాడు. కొన్ని ఎలా ఉంటాయనంటే మనకి సిల్లీ విషయాలు ఎలా ఉంటాయనంటే, సిల్లీ కాదు ద్వేషమే, బట్ పాయింట్అవుట్ చేయలేనంత ద్వేషం అనమాట. ఏంటది? మా ఇంట్లో ప్రార్థన పెట్టించుకుంటున్నాను, అందరు రండి. ఎందుకు వస్తాను? మొన్న మా అమ్మాయి ఫంక్షన్ ఉన్నప్పుడు ప్రార్థన పెట్టుకుంటూ వచ్చారా? మొన్న మా అమ్మాయి పుట్టినరోజు ప్రార్థన పెట్టుకుంటూ వచ్చారా? ఏంటి ఇప్పుడు? ఏంటి అసలు ఏం పని చేస్తున్నా లోపల? నేను ఇచ్చిన వినతిని అంగీకరించలేదు కాబట్టి, నా ఆహ్వానాన్ని మన్నించలేదు కాబట్టి. మరి మేక ఎందుకు వెళ్ళాడు? మేక అంటే పడదు కదా ఆహాబుకి, తెలుసు. కోల్డ్ వార్ ఎప్పటి నుంచి ఉన్నదే. మేకకి ఆహాబుకి పడదు, ఆహాబుకి మేక అంటే పడదు. స్టిల్ తెలిసి కూడా రమ్మన్నప్పుడే ఆడికి నేనంటే పడదు, ఆడినని రమ్మంటే నేను వెళ్తానండి చెప్పొచ్చు కదా. మరి ఎందుకు వెళ్ళాడు? ఆత్మీయత అంటే ఏంటంటే నీ శత్రువును కూడా ప్రేమించగలడు. చదివాను చూడు,
వాడు నిన్ను ద్వేషిస్తున్నా, వాడు నిన్ను తన శత్రువుగా భావించుకుంటున్నా, నువ్వు వాడిని ఏం చేయాలంట? ప్రేమించాలి. వాడికి ఏం చేయాలంట? మేలు చేయాలి. ఇప్పుడు మీకా కీడుకోరుంటే నువ్వు కూడా వెళ్ళు, జయం పొందుకుంటావు అని చెప్పి సరిపోద్దుగా. కీడు చేయాలనుకున్నాడా, మేలు చేయాలనుకున్నాడా? మేలే చేయాలనుకున్నాడు. వెళ్ళమాక, ఇజ్రాయెల్కి రాజు లేకుండా చెదిరిపోతున్నారు, నువ్వు యుద్ధానికి వెళ్ళడం వల్ల అట్లా అయిపోయిన పరిస్థితి, వెళ్ళమాక ఉన్నదే చెప్పాడు. కీడుకోరలా. నిన్ను ద్వేషించే వారికి నువ్వు ఎవరినైతే ద్వేషిస్తున్నావో వారికి, నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో వారికి ఒక దెబ్బ తగిలింది ఏదో ఒక రీతిగా, ఆరోగ్యపరంగానో మానసికంగానో. ఫస్ట్ ఏమనిపించింది? చివరికి అయ్యో అంటాంలే, ఎప్పుడుకో మానవత్వం పుట్టుకొచ్చి చివరికి ఎప్పుడు అయ్యో అలా జరగకుండా ఫస్ట్ ఏమనిపించింది? ఆడికి అట్లా కావాలి, ఆడికి అట్లా కావాలి. ఏంటి పాపం, ఏంటి పాపం నీ బాధ? ఆ ద్వేషం చూడు ఎలా ఉంటుంది ఒకళ్ళు. ఎవరికి? వాడికా ఏం జరిగింది? దెబ్బతిందా? ఆడికి అట్టా కావాలి. మళ్ళీ ఎప్పుడుకో కాస్త ఇది దెయ్యం వదిలిపోయినాక బాగా తగిలి అంట దెబ్బలో, పాపం అట్టెట్టు వెళ్ళాడు. మళ్ళీ ఎప్పుడుకో వచ్చింది, ఇది పోయినాక, దెయ్యం పోయినాక, అలవాటు అయిపోయినాక మళ్ళీ ఎప్పుడుకో మానవత్వం కాస్త బయటపడింది. అయ్యో బాగా తగిలిండి దెబ్బలో, బాగా ఇబ్బంది పడుతున్నాడంట, అయ్యయ్యో ఆయన యామలే నాకెందుకు వాళ్ళ గురించి. ఈ అంతరంగము ద్వేషానికి ప్రేమకి మధ్యలో ఎంత పోరాటం చేస్తుంది, ఎంత ఫైటింగ్ చేస్తుంది. దైవికంగా ప్రేమ చూపిస్తే తపన పడుతుంది, శరీరం ప్రకారంగా శరీరానికి ఆత్మ కలుగుతున్న పోరాటంలో ద్వేషాన్ని కనపరిచే ప్రయత్నం చేస్తుంది. ఒకటి గెలవట్లా, ఏదో ఒకటి. రెండు కొందరు అలా పనిచేస్తామండి, రెండు పనిచేస్తామండి. స్తోత్రం చెప్పు. చూడు, ఎప్పుడు కూడా కుటుంబాల్లో బిడ్డలు ఉన్నప్పుడు, సెన్సిటివ్గా రియాక్ట్ అవ్వడం ఉన్నప్పుడు, వాళ్ళ ఎదుట గతములో జరిగిన బాధ కలిగిన సన్నివేశాలు, నష్టపడిన సన్నివేశాలు, ఆ బిడ్డల దగ్గర సెన్సిటివ్ మైండ్ కలిగిన, అంటే కొత్తగా మన ఇంట్లోకి వచ్చిన వాళ్ళైనా, లేదంటే వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి సెన్సిటివ్ అంటే సున్నితమైన మనస్తత్వం కలిగిన వారి దగ్గరైనా, ఎదుటి వ్యక్తి మన బంధువుల్లో చుట్టాల్లో ఉన్నప్పుడు ఆ గతములో ఉన్నవి చెప్పకూడదు. ఎవరికి చెప్పకూడదు? సున్నితమైన మనసు బెదుగుతున్న బిడ్డలకి, మీ మావయ్య అంటవే, మేనత్త అంటవే, అమ్మమ్మ అంటవే, తాత అంటవే అంటే చెప్పను అసలు ఏం జరిగిందో పాప. ఈ మాటలు వింటున్నప్పుడు నువ్వేమి నింపుతున్నావు తెలుసు వాళ్ళ హృదయాల్లో? ద్వేషం నింపేస్తావు. దయచేసి నేను చెప్తున్నాను, నీలో ఉంటవే తప్పు. నువ్వు దేవుని బిడ్డవైన తర్వాత గతంగా వదిలేమని దేవుడు చెప్పాడు కదా. నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు నీ ప్రార్థన అంగీకరించబడాలంటే మార్క్స్ వార్తలో చెప్తున్నాడు, నువ్వు మొదట అందరి పాపములు క్షమించి ప్రార్థన చేయాలంట. నీ మీద ఎవడకున్న విరోధం ఉన్నని తెలిస్తే, నీకు కాదు, ఇప్పుడు సోనీకి పేకల్లా కోపం వచ్చింది ఎవరి మీద? రమ్య మీద. రమ్య ప్రార్థనలో కూర్చుంది. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ప్రభువా, మా అక్క నా మీద చాలా కారాలు మిరియాలు నూరుతుందయ్యా, తెలియక చేస్తుంది ప్రభువా, దాన్ని క్షమించేస్తున్నా, నువ్వు కూడా చెప్పాలంటే మనమే. మీరు ఏమైనా చేయండి, వాక్యం ఇదే, దేవుడు చెప్పిన క్రమం ఇదే చేయాలండి. నీలోనే ఉండద్దు వాక్యం చెప్పేసలే కదా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ మీద ఎవరికి విరోధం ఉందో వాళ్ళని నువ్వు క్షమించి ప్రభువుని క్షమించమని కోరుతూ ప్రార్థన చేస్తే ఆ తర్వాత నీ ప్రార్థన జవాబులు వస్తాయంట. నా సొంత కవిత్వాలు కాదు ఇవి, వాక్యం. నీలోనే ఉంచుకోవద్దురా అని దేవుడు మాట్లాడుతుంటే, నీ కుటుంబంలో ఎవడు రెబల్ క్యాండిడేట్ ఉంటాడో, ఎవరికి చెబితే సందర్భం వచ్చినప్పుడు చూసుకుంటాడో, అందు తెలుస్తాడో, గొడవలు రేపుతాడో, ఒక క్వార్టర్ వేసైనా ఎవరని ఎందుకు వాళ్ళకి ఎక్కెత్తున్నావు? నీలో ద్వేషము నిన్ను నెమ్మదిగా ఉంచట్లేదు. ఎందుకు ఎక్కిస్తున్నావు? ఎక్కించుకో. నిన్నే దేవుడు వదిలేయమంటే వాళ్ళకెందుకు? కొంతమంది పసిపిల్లల ఎదుటే బంధువులో ఉన్న విషయాలు, ఇంకా సంఘంలో ఉన్న విషయాలు, ఇంకా దరిద్రంగా జీవితాల్లోని అఫైర్లు మాట్లాడుకుంటారు. మీ పొరపాటున ఎదుగుతున్న పిల్లల ముందు ఆ వీధిలోనో ఎక్కడో జరిగిన అఫైర్ల గురించి మాట్లాడకూడదు.
నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు నాకు ఆరోగ్యం బాగా ఆ రోజు ఇంట్లోనే పడుకున్నాను. ఆ రోజు మా అక్క స్కూల్కి వెళ్ళినట్టు నేను ఇంట్లోనే పడుకున్నాను. మా ఇంటికి ఒక ఆవిడ ఎవరో వచ్చింది, పేరు తెలుసు చెప్పలే, అది వచ్చింది. లేదు మా అమ్మ, నేను మంచంలో పడుకున్నాను, వీళ్ళు మా అత్తకి లేచిపోయి అలా కూర్చున్నాను. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఈ వచ్చిన ఆవిడ ఎవరి గురించో వాళ్ళ ఇంట్లో ఉన్నాడంట, చూసారంట, సమేత చెప్పింది స్టోరీ. ఇప్పుడు చెప్పంగానే నాకు ఆడెవడ అర్థం కాలేదు, క్యూరియాసిటీ అర్థం కాదు. అమ్మ ఎవరమ్మా అన్న, నువ్వు నోరు మీరా అన్న. నోరు మూసాను, మాట్లాడలేదు, వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయినాక నన్ను కూర్చోబెట్టి, అసలు మేమిద్దరం మాట్లాడుకుంటాం, నువ్వెందుకు ఆవిడ కూర్చున్నావు బయటకు వెళ్ళిపోకుండా? మేము పెద్ద విషయంలో పెద్ద మాటలు మాట్లాడుకున్నప్పుడు నువ్వు అక్కడ ఎందుకు కూర్చుని వింటున్నావు? ఊరుకోలా. అది మొదలు ఈ రోజు దాకా వాళ్ళ డిస్కషన్లో మధ్యలోకి వెళ్ళాం. నన్ను పిలిచితే తప్ప, చెబితే తప్ప, అది ఎంత పెద్ద ఇష్యూ అయినా నేను ఇన్వాల్వ్ అవడానికి ఇష్టపడను. ఫైన్, వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు గుడ్ డేస్ చేసినా బ్యాడ్ డేస్ చేసినా వాళ్ళు మన దాకా వచ్చే వరకు హోల్డ్ ఆన్, వెయిట్ చేయాలి అంతే. మనం ఓవర్టేక్ చేసేసేసి నీకు బుద్ధి లేదు, నీకు బుర్ర పని చేయట్లేదు, ఇట్లా చేస్తా కాదు. పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవమే వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నప్పుడు సున్నితంగా సమయం వచ్చినప్పుడు అడిగినప్పుడు చెప్పడం బాగుంటుంది. మధ్యలో వెళ్ళిపోయి మామ నన్నావంటే బాగోదు, మా నాన్న అన్నావంటే బాగోదు, ఫైన్, ఇలాంటి చెత్త వ్యవహారాలుగా తయారవ్వకూడదు బీట్లో. అలా అవ్వకూడదని అంటే చెప్తున్నాను, వాళ్ళ ముందు మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్త పడాలి. నువ్వేం చేసావు మాకు తెలుసు, ఆ టైంలో ఏమైందో మాకు తెలుసు. పిల్లలకి ఎట్లా తెలిసింది ఏం చేసావు? నువ్వు ఎట్టంటాడో మాకు తెలుసు, నీ బుద్ధి అంతా మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు. ఎందుకు చెప్పాలి? వాళ్ళ హృదయాల్లో వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు తెలుసుకుంటారేమో ఒక రోజు వచ్చినప్పుడు మంచోడో చెడ్డాడు. లీవ్ దేమ్, వాళ్ళు వదిలేయచ్చు కదా. మా పిన్ని మంచిది అనుకుంటున్నాడు, మా అత్త మంచిది అనుకుంటున్నాడు, మా మామయ్య మంచిది అనుకొని, ఫైన్, వాళ్ళు అలా అనుకొని వాళ్ళకి ఒక రోజు ఇస్తాడు కదా దేవుడు, ఆ ప్రత్యక్షత వాళ్ళకి అయింది కదా. వాళ్ళు ఎందుకు చేయాలి మన వల్లగా? వాళ్ళ ముందు ఆ డిస్కషన్స్ పెట్టుకుంటే వాళ్ళు రాబోయే రోజుల్లో ఏ రిలేషన్లోనూ కమిట్ అయి ఉండడానికి ఇష్టపడరు. అంటే వాళ్ళ హృదయం అనుభవపూర్వకంగా కాక మన ద్వారానే ఏ రిలేషన్కి కనెక్ట్ అవ్వకుండా కట్టిపోతూ ఉంటుంది. వాళ్ళు ఇంతేనా, వీళ్ళు అంతేనా, వాళ్ళు అంతేనా, వీళ్ళు ఇంతేనా, వాళ్ళు అంతేనా, ఎవరితో వాళ్ళకి ఒక సోలో ప్రపంచానికి వచ్చేస్తారు. వాళ్ళ లైన్ గీసుకుని వాళ్ళ ప్రపంచమే తప్ప ఇంకా వేరే, నాకు ఇన్ని బంధురికాలు ఉన్నాయి, నాకు ఇన్ని చుట్టరికాలు ఉన్నాయి, నాకు ఇంతమంది ఉన్నారు, వాళ్ళు ఇన్వాల్వ్ అవరు. ఎందుకనంటే నీవు నింపిన ద్వేషమే. హల్లెలూయా. అంటే వాళ్ళు గుడ్డిగా మోసపోయే పరిస్థితుల్లో ఉంటే చెప్పొచ్చేమో కానీ, వాళ్ళతో పాటు తప్పుడు మార్గంలోకి వెళ్లే ముందు గద్దించొచ్చేమో కానీ, వాళ్ళకి ఏ అవగాహన జ్ఞానం లేని సందర్భాల్లో వాళ్ళుగా వచ్చి వాళ్ళ వ్యక్తిత్వం మీద అడగని సందర్భాల్లో మనముగా వారికి ఆ విషయాలు ఎప్పుడూ కూడా నూరు పోసే ప్రయత్నం అయితే చేయకూడదు. నువ్వేం చేయాలంటే ప్రార్థనకు వచ్చినప్పుడల్లా గతంలో ఉన్న ప్రతి విషయాన్ని విడిచిపెట్టి సమాధాన స్థితిని నువ్వు అంతరంగంలో కాపాడుకోవడం నువ్వు చెయ్యాలి. హల్లెలూయా. ఇంకొంచెం సామెతల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం చూడు. అపహాసకుణ్ణి నువ్వు ఎవరినైనా గద్దించవచ్చు, అపహాస్యం చేసేవాళ్ళు ఉంటారు చూడు. పరిశుద్ధ మాట వింటున్నావా? వినాలి. అపహాస్యం చేసేవాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళనంట గద్దించకూడదంట. ఎందుకు? ద్వేషిస్తాడు. జాగ్రత్త. ఎప్పుడైనా సెటైర్లు వేసుకుంటూ, కుళ్ళు జోకులు వేసుకుంటూ, ఎదుటి వ్యక్తి మీద డార్క్ కామెంట్స్ చేస్తూ, కామెడీ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ మాటలు ఏము అనమాగా. ఎందుకంటే వాడు అందులో పైశాచిక ఆనందం పొందుతున్నప్పుడు నువ్వు వెళ్ళి ఏంట్రా అంటే నిన్ను ద్వేషిస్తూ మొదలెడతాడు. బుద్ధిమంతుడిని గద్దిస్తే వివేకం తెచ్చుకుంటాడంట. బుద్ధిమంతుడికి దెబ్బలు బాగా నాటుకుంటే, గద్దింపు మాట బాగా నాటుకునిద్దంట. బుద్ధిహీని దెబ్బలు కొట్టినాడు, ఈ మీద దెబ్బలు కొట్టినాడు, ప్రయోజనం ఉండదట. హల్లెలూయా. బుద్ధిహీనుని వీపు మీద దెబ్బలు కొట్టినాడికి ఏం ఆనం అంటాయి, వాడికి ఏమే ఆనో, అలా అనుకుంటాడు, తుడిచేస్తాడు అంతే. బుద్ధిమంతుడికి ఒక గద్దిం మాట చాలు. అపహాసకుల జోలికి పోమాక, వాళ్ళని గద్దించమాక. అపహాసకులను గద్దించకూడదు అంటే, గద్దించావా వాళ్ళు ద్వేషిస్తారు. స్తోత్రం చెప్పు. మీ ఇంట్లో ఎప్పుడన్నా అపహాస్యం చేస్తారా? హాస్యమా అపహాస్యమా మీరు చేస్తారా? హాస్యం ఏంటి, అపహాస్యం ఏంటి? ఒకరి స్థితిని
ఒకరి వ్యక్తిత్వాన్ని, ఒకరి ప్రవర్తనను, ఒకరి బిహేవియర్ను మనం కించపరిచి తీసేసి, ఒకరి లోపములను, ఒకరికి శారీరక బలహీనతలను మనం తీసేసి మాట్లాడడం అనేది అపహాసం. వాక్యం చెప్తుంది, మనం ఎవరినన్నా అపహాస్యం చేస్తే దేవుడు ఒక రోజు వచ్చి మనల్ని అపహాస్యం చేస్తాడంట. జాగ్రత్త. అయితే నువ్వు అపహాస్యం చేసే వారితో చేసే సందర్భంలో మాట్లాడుకో. వాడు చేయని, వాడు ఆ మొత్తు దిగని, వాడు దెయ్యం పోని, వాడు ప్రశాంతంగా దొరికినప్పుడు వాడికి అవకాశం వచ్చినప్పుడు చెప్పాలి, నాన్న మనం దేవుని బిడ్డలో ఇలాగా ఒక మనిషి యొక్క క్యారెక్టర్ని ఇలాగ అనకూడదు, కించపరచకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు, ఏమండి తీసేసి మాట్లాడకూడదు, ఏమో రేపొద్దున వాడే ఇలాగ అవుతాడేమో, ఇలాగా జోక్లు వేసుకోకూడదు. అవకాశం ఉంటే నీ హృదయంలో వాడికి చెప్పాలని బుద్ధి ఉంటే వాడు నలుగురిలో కాక విడిగా ఉన్నప్పుడు మంచి మనసుతో చెప్పే ప్రయత్నం చేయి. నలుగురుగా హాస్యం చేసుకున్నప్పుడు గద్దిచ్చావు అనుకో, వాడు వెంటనే సెటైర్ నీ మీద ఎత్తాడు, తలకించుకుని పక్కకి వెళ్ళిపోవాలి. నేను ఫేస్ చేసే ఎట్లాగే ఇద్దరు కూర్చుని ఏదో చెప్పుకుంటుంటే అది ఏంటి రాదనంటే ఆ నామే సెటైర్ వేస్తాడు. ఏం చేయాలి అర్థం కాలేదు. ఆ తర్వాత వెళ్ళినప్పుడు నాకు వాక్యం అర్థమైంది, అపాసల జోలికి వెళ్ళకూడదు చెప్పి నేను తప్పు చేశాను, నాకు ఆ బాగా బాధ కలిగి ఇంట్రో బాధ కలిగింది. అంటే మంచి ఎప్పుడు చెప్పాలి, మంచి చెప్పడానికి కూడా జ్ఞానం కావాలి. లేకపోతేనంట ద్వేషిస్తారు. హల్లెలూయా. యాహాబు లాంటి వాళ్ళకి ఎప్పుడు మంచి చెప్పినా ద్వేషిస్తూనే ఉంటారు. అపహాసికులకి అపహాస్య విషయంలో గద్దిస్తే ద్వేషిస్తూ ఉంటారు. భక్తిహీనుడు నీతిమంతుడిని ద్వేషిస్తాడు. లోక సంబంధి దేవుని సంబంధిని ద్వేషిస్తాడు. చాలా జాగ్రత్త పట్టుకోవాలి ఈ విషయాలన్నీ కూడా. ఈ క్రమములో నువ్వు ఆహాబ్ లాంటి వ్యక్తివా, మీకా లాంటి వ్యక్తివా? నువ్వు ఆహాబ్ లాంటి వ్యక్తిగా ఉన్నావా, మీకా లాంటి వ్యక్తిగా ఉన్నావా? ద్వేషించబడుతున్నప్పటికి కూడా మేలు చేయగలిగిన బిడ్డగా ఉన్నావా? ద్వేషాన్ని ద్వేషంతోనే సాధిస్తానని చెప్పిన పందాలో ఉన్నావా? ఎందుకు అడిగానంటే, పాత నిబంధన ఇట్లా ఉంది కదా, కొత్త నిబంధనకు వచ్చినప్పుడు యేసయ్య చెప్పిన మాట ఎలా ఉందో చూడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మొన్న చదివాం కదా, 10వ అధ్యాయము 16 చదివేశాం కదా, వివేకం కలిగి ఉండండి. 17వ వచనం చదువు. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికి అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును వేయబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదాము, ఏమి చెప్దామని చింతింపకుడి. మీరేం చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణానికి అప్పగిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపెదరు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడతారు. ఈ మాట నోట్ చేసుకున్నావా? నా నామము నిమిత్తం, నన్ను నమ్ముకున్నందుకు, నాలో నీతిని సంపాదించుకుని జీవిస్తున్నందుకు అందరి చేత ద్వేషించబడతారు. ఓపెన్ స్టేట్మెంట్. ఇందులో సీక్రెట్లు, దాపరికాలు సైడ్గా చెప్పే యేసు ఓపెన్గా చెప్పాడు. మీరు నన్ను వెంబడిస్తే, నా బిడ్డలుగా బ్రతకాలనుకుంటే, నా నామం నిమిత్తము ఆ భక్తి లేని అందరితో అన్నప్పుడు ఆఖరికి కుటుంబీకులతో చెప్పాడు. తండ్రి కుమారుని అప్పచెప్పేస్తాడు, సహోదరుడు సోదరు, ఆఖరికి సంఘంలో తోటివాడు కూడా ద్వేషిస్తాడు. నువ్వు ఇక్కడ నీతిని లాజిక్ని మాట్లాడితే వాడు సంఘంలో ఉన్నోడై ఉండి నాతో ఇలా ప్రవర్తిస్తాడా, నన్ను ఇలాగ అంటాడా, వాడికి నేనంటే పట్టలేదు, అందరూ ద్వేషిస్తారు. ఎప్పుడు? నీతిమంతుడిని భక్తిహీనుడు, దేవుని సంబంధిని లోక సంబంధి, నువ్వు మంచి ఆత్మీయుడివి, నీ సంఘంలో నీ పొరుగువాడే లోక సంబంధి ఉంటే వాడే ద్వేషిస్తాడు. ఎక్కడో దాకా పోక్కర్లేదు నువ్వు. హల్లెలూయా. ఈరోజు మీరు చూస్తున్నారా, గడిచిన కొన్ని దినాల కన్నా ఈ మధ్యకాలంలో క్రైస్తవుల మీద ద్వేషం ఎలా పెరిగిపోతుంది. గొర్రెబిడ్డలు అంటారు, ఇంకా ఏంటేంటో పేర్లు పెడుతున్నారు.
ఈ కొంచెం సోషల్ మీడియాలో కొంచెం ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం జరుగుతుందో కొంచెం బాగా ఐడియా ఉంటుంది అనమాట. ఎంత బాగా ట్రోల్ చేస్తున్నారు, ఎంత బాగా ఇది చేస్తున్నారు అనమాట. ఇది ఏదో పార్టీ వల్ల వ్యక్తుల వల్ల కాదు, ప్రవచనం. ఆయన అప్పుడే చెప్పాడు, నా నామం నిమిత్తం మీరు అందరి చేత దూషించబడతారు. బయట సమాజంలో నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకునే ఛాన్స్ రాదు ముందు ముందు. ఏంట్రా అని అంటే ద్వేషం. ఇక్కడే కాదు, ఇదే సందర్భాన్ని రాకడ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏసయ్య ఒకసారి చూడండి, 24వ అధ్యాయము మత్తయి సువార్త 9వ వచనం చదివి పెట్టండి. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. ఏమైందంట? సకల జనుల చేత అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించురు. ఏం జరిగిద్దంట? ఇదంతా 24వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, శిష్యులు చదువుతారయ్యా నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఏంటి అన్నప్పుడు సూచనలు ఇవే. ఏంటి సూచనలు? జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేస్తారు, మీరు నా నామం నిమిత్తం సకల జనుల చేత ద్వేషించబడతారు. అందరూ ద్వేషిస్తారు, బంధువుల్లో, సొంత ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు ద్వేషిస్తారని అంటే, వాళ్ళు భక్తి లేదు, నీలో భక్తి ఉంటే శరీర సంబంధి ఆత్మీయుని బాధపడతాడు, ద్వేషిస్తాడు, చేయనివ్వరు భక్తి. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నీకే పెద్ద భక్తి ఉందా, నువ్వే భక్తి పరుడువా, మేము కాదా, మేము లేమా, అంత అక్కర్లేదు, అంత చేయక్కర్లేదు అని ఏదో ఒక రకంగా వాళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళైనా వాళ్ళల్లో లేని నీతిని బట్టి, నీలో ఉన్న నీతిని బట్టి ద్వేషం వస్తుంది. ఆ రోజుల్లోనే మనం ఉన్నాం. ఇప్పుడు ఆ ద్వేషించే వారికి మేకా మేలు చేయడానికి వెళ్ళినట్లు నువ్వు మేలు చేయగలవా? ఏంటి ఆన్సర్? ద్వేషిస్తున్నాడని తెలుసు కదా, ఎన్నో మార్లు ఈ విషయం ఎక్స్ప్రెస్ చేశాడు కదా. స్టిల్ నాకు వచ్చి ఒక దేవుని మాట చెప్పు అన్నప్పుడు వెళ్ళాడా, అయిపోయాడా? అయిపోయింది. అక్కడ మేకా ఒకడే. ఇక్కడేంటి? ఎవరు సరైన భక్తి చేస్తూ ఆత్మీయులుగా, ఆత్మ సంబంధులుగా, నీతిమంతులుగా బతకాలనుకుంటున్నారో ఆ కాని మిగతా వారితో, ఆత్మీయులుగా కాని వారితో, శరీర సంబంధులతో, నీతిమంతులు కాని వారితో, సకల జనులతో ద్వేషించబడతానే ఉంటావు. ఏం చేస్తావు? స్టిల్ వాళ్ళ కోసం ప్రార్థన చేయగలవా? స్టిల్ వాళ్ళ మేలును కోరగలవా? స్టిల్ వాళ్ళకి దెబ్బ తగిలినప్పుడు నువ్వు అయ్యో ప్రభు అని బాధపడగలవా? నిన్ను ద్వేషించే వాళ్ళ విషయంలో నిన్ను ద్వేషిస్తున్నారు కదా సకల జనులు, భక్తిని బట్టే విమర్శిస్తున్నారు కదా, ఏం చేయగలవు? వారు ద్వేషించారు కాబట్టి నేను ఇంకా ధర్మశాస్త్రంలో ఉన్నాను, పంటికి పన్ను కంటికి కన్ను అన్నావు అనుకో, ఇక్కడ నీ అంతరంగాన్ని కొంచెం సాటిస్ఫై చేసుకుంటావు. బట్ ఇటు వాటిని చేయవారు అందరు ఎక్కడికి పోతారంట? మరి ఏం చేయాలి ఇప్పుడు? మీరేంటో క్రైస్తవ్యం ముందు ఉన్న భక్తి ఏదో భూలోకంలో గొప్పవాళ్ళని చేసి అక్కడ కూర్చోబెట్టి అనుకుంటున్నారు. కానీ తిన్నగా భక్తి చేయాలంటే ఈ దేహాన్ని ఎంత చంపుకోలో నీకు తెలియదు పూర్తిగా. ఈ దేహాన్ని ఉద్రేకాలని, ఇచ్చలని, ఆశలని ఎంత నియంత్రించుకుని, ఎంత చంపుకుని, ఎంత నల్లగొట్టుకుంటే తప్ప ఈ నీతిని పరిపూర్ణం చేసుకోవడం మన తరమైతే కాదు. హల్లెలూయా. చూడండి ఎందుకు ద్వేషిస్తారో చెప్తున్నాడు. చూడు, యోహాను సువార్త 15వ అధ్యాయము 17 నుంచి కింద కొన్ని వచనాలు. 15వ అధ్యాయము 17వ వచనం. మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఓకే, లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల, ఏంటంట? లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. ఎవరిని ద్వేషించిందంటే లోకం? ప్రేమిస్తే సిలువేసేదా? ఈ లోకం యేసు ప్రభువాన్ని దైవ కుమారుడుగా అంగీకరించి ప్రేమిస్తే సిలువకు అప్పచెప్పేదండి కాదు. ఆయన బోధన ద్వేషించింది, ఆయన విధానం, ఆయన మార్గం ఖండించింది, ద్వేషించింది. ఇంకా చూడని చెప్తున్నాడు, మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును. ఏంటంట? నువ్వు లోక సంబంధిగా రాజీపడి జీవిస్తే లోకం నిన్ను స్నేహం చేసింది. కానీ అయితే మీరు లోక సంబంధులు కారు. మనం ఏంటంట? లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడు? లోకంలో నుండి ఏర్పరచుకున్నాడు.
అందుచేతనే ఆ. లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. ఎంత క్లియర్ కట్ చెప్పేశాడు దేవుడు. సకల జనులు ద్వేషిస్తారు, రాకడ ముందు ద్వేషం ఎక్కువైపోతూ ఉంటుంది. ఎందుకంటే నన్ను ద్వేషించారు, నన్ను ద్వేషించి వేశారు. నేను లోక సంబంధిని కాను, నేను పరలోక సంబంధిని. పిలాతు నుంచోబెట్టి నాకు అధికారం ఉంది, ఏంటి ఏం మాట్లాడవు అని అంటే, పైనుంచి ఇవ్వబడకుండా నీకు అధికారం ఎక్కడి నుంచి ఉందని మాట్లాడినాక నువ్వు రాజు అంటే నేను రాజునే, నా రాజు ఏ సంబంధమైంది కాదు. చెప్పాడా చెప్పలేదా? నేను రాజునే, నా రాజ్యం ఏ సంబంధమైంది కాదు, పర సంబంధమైంది. ప్రభు ఏ సంబంధమైన వాడు కాదు, పర సంబంధమైనది. ఇప్పుడు ఈ లోకంలో నుంచి పర సంబంధులుగా, పరలోక వారసులుగా, పరలోక నివాసులుగా మనల్ని ఏం చేశాడంట? ఏర్పరుచుకున్నాడు. ఏర్పరుచుకున్న దాన్ని బట్టి ఇప్పుడు ఆయనను వెంబడించే మనల్ని లోకం ఏం చేసిద్ది? అంతే, ద్వేషించింది, ఖచ్చితంగా ద్వేషించింది. స్తోత్రం చెప్పు. నువ్వు దానికి ఎంత గింజుకున్నా, ఇబ్బంది పడినా, పోరాటాలు చేసినా, మాకు రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయన్నా, ఎన్ని చేసినా పెరిగేదే తప్ప తగ్గేదే ఉండదు. వెళ్ళే కొద్దీ ఈ ద్వేషపు స్థితి క్రైస్తవుల మీద పెరిగేదే తప్ప తగ్గేదైతే ఉండదు. ఎందుకంటే ఆయన్ని ద్వేషించారు, ఆయన లోక సంబంధి కాదు. మనం లోక సంబంధులుగా ఉండదని మనల్ని ఏర్పరచుకుని ప్రత్యేకం చేసుకున్నాడు. మనల్ని కూడా ఖచ్చితంగా లోకం వారితో పాటు ఉండనందుకు, వారితో పాటు ఆ పాపముల్లో పరిగెత్తనందుకు, వారికి వేరే నీతిని వెతుకుతున్నందుకు ఖచ్చితంగా వారి ద్వారా మనము ద్వేషించబడతామంట. ఇప్పుడు నువ్వు ద్వేషించబడుతూ వాళ్ళ మేలు కోరగలవా? నువ్వు తిరిగి అదే పంచుతావా? ఆన్సర్ ఏంటి? నువ్వు ఎక్కడికి వచ్చినా అక్కడికి వచ్చేస్తున్నావు అంటే కుదరదు. నాకు కావాల్సిన ఆన్సర్ అదే. నువ్వు ఎక్కడికి వచ్చినా అక్కడికి వచ్చేస్తే ఎలాగయ్యానంటే అదే కావాలి. నిన్ను ఎవరెవరు ద్వేషిస్తారు? నువ్వు మేలు కోరి గద్దించిన, వాళ్ళకి మంచి చెప్పిన, నీతిని కోరిన వారు, వివేకం లేని వారు ద్వేషిస్తారు. స్టిల్ నువ్వు ప్రేమించగలవా? స్టిల్ నువ్వు మంచి చెప్పగలవా? అడగకపోయినా అడిగినా, అయ్యా నువ్వు చేసే దాంట్లో ఇలాగ ఉంది, నువ్వు వాళ్ళని ద్వేషిస్తానని తెలిసి కూడా చెప్పగలవా? చెప్పలేవు. కానీ ఈ రాత్రి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నిన్ను ఎవరు ద్వేషించినా, బాధ పెట్టినా, హింస పెట్టినా, విమర్శించినా, నష్టపరిచినా, మాటలతో గాయపరిచినా, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ వ్యక్తి మీద ద్వేషాన్ని పెంచుకునే ప్రయత్నం చేయమాకు. ఇవన్నీ జరుగుతాయి. నువ్వు ప్రేమను పంచితే నీ ప్రేమను గుర్తించక, నీ వలన కలిగిన మేలును గుర్తించక నింద వేసి నిన్ను వదిలేస్తారు. అనుభవం లేదు ఎవరికి? ఉంటాయి, అందరికీ ఉంటాయి. బట్ ఇప్పుడు వాక్యంలో ఉన్నారు అంతే. నువ్వు ప్రేమను పంచినా, మేలు చేసినా, అనుభవించి ఏదో ఒక సందర్భంలో జరిగిన అపార్థము, అవగాహన లోపము, చెప్పుడు మాటలు, ఏదో కారణం చేత తిరిగి నీ మీద నిందేసి ఆ మాటల ద్వారా నీ హృదయాన్ని గాయపరిచి వదిలేస్తారు. అప్పుడు కూడా నీ సహోదరుని పొరపాటును కూడా ద్వేషించొద్దని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. ఎందుకంటే చిన్న చిన్న మాటలు చెప్పి ముగిస్తా చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక, ప్రకటన ముందు ఉంటాయి కొన్ని పత్రికలు. పత్రిక 9వ వచనం 10వ వచనం చదివాడు. పత్రిక 2వ అధ్యాయము 9. నేను చెప్పలేదు అధ్యాయం, 2వ అధ్యాయం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. ఏంటంట? చూడు, నిన్ను గాయపరచని, దూషించని, తక్కువ చేయని, హేళన చేయని, ఏదైనా చేయని, నువ్వు మాత్రం ప్రేమించు. ఎందుకయ్యా అంటే నువ్వు ద్వేషిస్తే నువ్వు చీకట్లో ఉన్న వ్యక్తిగా మిగిలిపోతావు. ఎక్కడ ఉన్న వ్యక్తిగా మిగిలిపోతావు? నువ్వు చీకట్లో ఉండటానికి పిలిచాడా, వెలుగులో ఉండటానికి పిలిచాడా? చీకట్లో నుంచి ఆశ్చర్యమైన వెలుగులోకి పిలిచాడు కదా. వెలుగులో ఉంటావు, మళ్ళీ చీకట్లోకి పోతానంటావా? ఏం కోరుకుంటావు అమ్మా? అప్పుడు ఏం చేయాలి? ఆ ప్రేమించాలంటే ముందు లిస్ట్ అంతా చెప్పు. ఏం చేసినా ఇప్పుడు దాకా ఇంత బాగా చెప్పాగా. నువ్వు టింగిన ప్రేమించడం అంటే, నిన్ను ప్రేమించడం తెలికే. ఇప్పుడు ఇంత లిస్ట్ చెప్పాగా. నీ మేలు పొందుకుని, నీ ఉపకారం పొందుకుని, నీ సేవలు పొందుకుని, నీకే గాయం కలగజేసి, నీకే బాధ కలగజేసి, నిన్నే ప్రచారం చేసి, ఇంత చేసినా నువ్వు ప్రేమిస్తావా?
సపడెత్తున్నారు ఎవరో కాదని అవదని. సరే ద్వేషిస్తే ఏమవుతావు? చీకట్లో ఉండాలని ద్వేషించుకొని నేనేం కాదు, నిన్ను అడ్డుపడినా. 10వ వచనం, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణం ఏదియూ లేదు. ఏంటంటే నీ సహోదరుని ప్రేమిస్తే నేను దేవుడు అభ్యంతరపరచాడు, నీకు ఫ్రీ టికెట్ ఇస్తాడు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి, చూడు చీకట్లో ఉన్నాడు, చీకటిలో నడుచుచున్నాడు, చీకట్లో నడుస్తున్నావు, చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలగజేసెను గనుక ఆ చీకటి నీకు గుడ్డితనం ఇచ్చింది. తనెక్కడ పోవచ్చున్నాడు, ఏ వైపోద్దో నీ జీవితం నీకు తెలియదు. మీకు అర్థమైందా? నాకు అర్థమైనట్టు వాక్యం చదివిచ్చిన వాక్యం అర్థమైందా? తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచున్నాడు. లైట్లు పోయినాయి, నిండు అమావాస్య, నడవాలి. ఎక్కడ నడవాలి? ఇంట్లో నడుస్తావా? లైట్లు వేసుకో. చూడండి, నువ్వు సహోదరుని ద్వేషిస్తే చీకట్లో ఉండి చీకట్లో నడుస్తున్నావు, చీకటి అతని కన్నులకి గనుక నీ భవిష్యత్తు నీకు తెలీదు. నువ్వు లాజిక్ చెప్పొచ్చు, అయ్యా నువ్వు ఎంత చెప్పావు, కూర్చోబెట్టగలవు, గంట చెప్పగలవు, 10-15 ఏళ్ల క్రితం జరిగిన చరిత్ర అంతా కూడా చెప్పగలవు, అంతా ఓకే. దాని ప్రకారంగా నీ పొరుగు వాడితే తప్పు, నీదే ఒప్పు. నువ్వు ఎంతో మేలు చేసావు, ఎంతో పాటుపడ్డావు, ఎంతో దీవించావు, స్టిల్ వాళ్ళు ఈ రోజు నిన్ను అవమాన పాలు చేశారు, బురద జల్లేరు, ఏదో జరిగింది. ఐ ఇన్ని చెప్పినా నేను చెప్పేది ఒకటి, ప్రేమించు. యేసయ్య అయితే ప్రేమిస్తాడు, లేకపోతే నీ బతుకు నా బతుకేంటి? ఇప్పుడు వాళ్ళు తప్పుంది కాబట్టి వాడిని ద్వేషిస్తున్నానని చెప్పని కొంత సమర్థించుకుంటారు. నీలో లేని తప్పేంటో చెప్పు. ఇప్పుడు అదే ఫార్ములా నువ్వు విత్తిందే నీకు వచ్చింది కాబట్టి యేసు ప్రభువు కూడా నీలో ఉన్న తప్పిదాలను బట్టి నువ్వు ద్వేషిస్తే నీ బతుకేం గాను? అప్పుడు నువ్వేమంటావు, అయ్యా ప్రభువా ఈ తప్పు నేను తెలుసో తెలియక చేశా. అస్సలు చెప్ప మాకు అన్నమాట, తెలిసే చేసావు, తెలియకేంటి మళ్ళీ నోరు వీళ్ళు చెప్పాలన్నమాట మాకేం తెలుసు అని. నువ్వేంటి చెప్తావు? తెలుసో తెలియక తెలిసే చేసావు, మళ్ళీ వేసే వరకు వచ్చి అంటావు, ప్రభువా నేను తెలుసో తెలియకో చేశానులే ప్రభువా క్షమించేయచ్చుగా. ఆ పక్కనోడికి అదే చెప్పు, ఆడికి అదే మాట అప్లై చేయి. ఆడు తెలుసో తెలియక నీ పట్ల తప్పు క్షమించి. నువ్వు వాడిలో కఠినత్వం ఎదుగుతున్నావు, ద్వేషిస్తున్నావు, నీకు మాత్రం దేవుడి ప్రేమ కావాలంటావు. అవ్వదు. నీకు దేవుని ప్రేమ దక్కదు, దేవుని క్షమాపణ దక్కదు. పైగా నీ గుడ్డోడి అయిపోయి ఎటు పోతున్నావో, ఏం చేస్తావో, ఏమవుతావో తెలియని స్థితికి దిగజారిపోతావు. హల్లెలూయా. కాబట్టి నువ్వు పొరపాటును కూడా నీ సహోదరుని ద్వేషించమాక. 4వ అధ్యాయం, ఇదే పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చదివి పెట్టండి. నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. ఏంటంట? ఆరాధన చేస్తావా? ఆరాధనలో పాడతావా? ప్రేమించేదన్ ఎవరిని? యేసయ్యా నిన్ను ప్రేమిస్తాను, ఆరాధిస్తాను. ఫైన్. యేసయ్యని ప్రేమిస్తానని చెప్పి నీ పొరుగువాడిని ద్వేషిస్తే నువ్వు అబద్ధికుడు అంట. అదేంటిది? నేను నిజంగా యేసయ్యని ప్రేమిస్తున్నా. నువ్వు నిజంగా యేసయ్యని ప్రేమిస్తే నీ తోటని ప్రేమించాలి. నువ్వు ఎటెల్లా గెలుస్తానికి వాక్యం అవకాశం ఇవ్వదు. నువ్వు ఎన్ని లాజిక్లు సందులు ఎన్ని ఎత్తుక్కుని ఆడి మీద నేను ద్వేషాన్ని జయిస్తాను అనుకుంటే అంతగా వాక్యం తొక్కేస్తాను. నువ్వు అబద్ధికుడివి. ఇందాడేంటి గుడ్డోడివి, ఏమైపోతో తెలియదు. ఇక్కడేంటి? అబద్ధుడు. ఏ అబద్ధికుడు నిత్య జీవానికి పాత్రుడు కాడు. నువ్వు ఎవరి మీదన్నా ద్వేషం పెట్టుకుని, ఏమండి మీ హృదయం ఏంటి నాకు తెలియదు, కానీ ఇంతకుముందు కూడా చెప్పాను, దేవునికి సమీపంగా ఉన్నప్పుడు దేవుడు ఇచ్చే గద్దింపు అల్టిమేట్గా ఉంటుంది అనమాట. చాలా దారుణంగా ఉంటుంది గద్దింపు. అప్పుడు జియో 4G వచ్చిన కొత్త ఫ్రీ డేటా, జియో 4G వచ్చిన కొత్త ఫ్రీ డేటా. మా పాస్టర్ గారి ఫోన్కి జియో, మాది ఇంకా నేను అప్పుడు ఇంకా 4G ఫోన్ కొనుక్కోవాలా, జియో నాకు లేదు. ఆయన హాట్స్పాట్ మీద నెట్ ఆడుకునేవాళ్ళం. ఆయన ఫోన్ నా దగ్గర ఉంది. సెమీ క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది, నేను కింద కూర్చున్నాను. నా పక్కన నానిగాడు వచ్చి, బాబీ నా నెట్ అయిపోయింది, కొంచెం హాట్స్పాట్ ఆన్ చేయవా అని చెప్పినాను. నాకు అడిగి ఇవ్వడం ఇష్టం లేదు. నాది కాదు, అదే అదొక బుద్ధి, నాది కాదు నాకు ఇష్టం. నేను వెంటనే
నాకు పాస్వర్డ్ తెలియదురా అన్న. ఫ్లోలో వచ్చేసింది, కమిటెడ్గా కాదు, ఫ్లోలో వచ్చేసింది. తర్వాత పైన అనౌన్స్మెంట్, ఒక ప్రార్థన తర్వాత బాబీ వచ్చి ఆరాధన చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఏం చెప్పాను ఇక్కడ కింద? అబద్ధం చెప్పాను. అస్సలు ఆ లోపల పిండేస్తుంది. నేను అబద్ధం చెప్పి స్టేజ్ ఎక్కి ఆరాధన చేస్తే ఏం మహిమ దేవుడికి అని చెప్పి ఫోన్ తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టి, అరే నాకు పాస్వర్డ్ తెలుసు, అబద్ధం చెప్పాను, సారీ రా, నేను అర్థం చేస్తాకి వెళ్తున్నాను, వచ్చి నాకు మాట్లాడతాను అని వాడికి పాస్వర్డ్ ఇచ్చి నేను పైకి వెళ్ళి అర్థం చేస్తాను. వాడు ఏమైనా అనుకోండి, నాకు అనవసరం. దేవుని విషయాల్లో ఎవడేమనుకోండి మనకేంటండి, దేవుడు మనల్ని మంచిగా అనుకోవాలి. కానీ గద్దింపు, నువ్వు సరిగా దేవుడిని వెంబడిస్తున్నప్పుడు ఆయా విషయాల్లో దేవుడు ఇచ్చే గద్దింపు చాలా తీవ్రంగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పాలంటే దానికంటే ముందేం చేయాలి? ఏ ఒక్కడి మీద మనిషి మీద ద్వేషం లేకుండా ఉండాలి. క్లీన్ పేపరేనా? ఒక వైట్ పేపర్ ఇచ్చి రాయమంటారు, 10 పేర్లు రాస్తారు ద్వేషించే వాళ్ళ పేర్లు. స్టార్టింగ్లో ఇస్తే రాసేవాళ్ళు ఫ్లోలో. ఇప్పుడేంటి, క్షమించేసావా, దాచిపెడతావా? క్షమించావు, పాస్. పాస్ అంటే ఏం చేయాలి? ఒకటి, నువ్వు గుడ్డివాడివి, ఎక్కడికి పోతావో నీకు తెలియదు, ద్వేషం నీలో పెట్టుకుంటే ఎవరి మీద. 2, నువ్వు అబద్ధుడు అనేవాడు ఎప్పుడు నిత్య జీవంలోనికి వెళ్ళలేడు. ఇంకా అంటాడు, తను చూచిన తన సహోదరుని ప్రేమించలేని వాడు తను చూడని దేవుణ్ణి ప్రేమించగలడా? ప్రేమించలేడు. దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనని ఆజ్ఞ మనం ఆయన వల్ల పొందుకున్నాం. కాబట్టి నేను మళ్ళీ చెప్తాను, ఎవరిని ప్రేమించాలి? నా లిస్ట్ చెప్పింది, నేను ఎవరు గాయపరిచారో వాళ్ళని ఎక్కువ ప్రేమించగలిగాను. ఇంకో విషయం చెప్పనా, ప్రేమతో వాళ్ళని గెలుస్తావు. ఏ మార్గంలో మాటకు మాట, వ్యాజ్యానికి వ్యాజ్యం, పంతానికి పంతం, పోటీకి పోటీ, నువ్వు ఎన్నైనా చేయి, అది అలాగే వెళ్ళి తప్ప అక్కడ బ్రేక్ పడతావు. ఎన్ని చూసా నేను, మీరేమో కదా అన్నీ ట్రై చేశా. నువ్వు మాటకు మాట, పంతానికి పంతం, వ్యాజ్యానికి వ్యాజ్యం, గొడవకు గొడవ, పేరుకి పేరు, లాజిక్ కూర్చోబెట్టి నీ ఎంత వాడు, చివరికి నీ వ్యాజ్యం గెలుస్తావు కానీ వాడిని గెలవలేవు. వ్యాజ్యంలో ఇప్పుడు గొడవ అయింది, సాయికిను చండను గొడవ అయింది, తప్పు సాయిదే ఉంది. బట్ తప్పు ఎవరిదని చూపించారంటే చండన్, సాయి ఏం చెప్పాడనంటే చండనదే తప్పు అన్నట్టుగా చూపించాడు. వ్యాజ్యం పెట్టినప్పుడు, రుజువులు ముందు పెట్టినప్పుడు ఏం నిరూపించగలవు? నీ నిర్దోషం నిరూపించగలవు. ఆ వ్యక్తి ఓడిపోయాడు చూడు, ఆ హృదయం నీకు ఎప్పటికీ హత్తుకోలేదు. అర్థమైందా? అందుకే నేను చేస్తారంటే పంచాయతీలు ఎవరు పెట్టుకోమాకండి ఎప్పుడు. కుటుంబ బాంధవ్యాల విషయంలో, సంబంధాల విషయంలో ఇప్పుడు తప్పు అనేది రుజువుపరుచుకున్నప్పుడు వాడు తప్పే, నేను ఒప్పని రుజువుపరచు, వాడు తప్పైపోయాడు కదా, వాడు నలుగురిలో తప్పైపోయిన గాయం మళ్ళీ వాళ్ళు పనిచేస్తూ ఉంటుంది. వాడిని ఎట్లా గెలవాలంటే ప్రేమతో గెలవాలి. బైబిల్ మార్గం ఇదే, కానీ వర్కౌట్ అయ్యింది. నాకు వర్కౌట్ అయ్యింది. మనకు అసలు ఎవడో శత్రుత్వం ఉండవు. ఏమైనా కానీ ఎంతవరకు ప్రేమ అంతవరకు ప్రేమించగలం, అంతే. పడని విషయం అంటే ఓపెన్గా మాట్లాడేసుకోవడమే. ఈ ఏమంటే డార్క్ ఫైట్లో, చీకట్లో బాణాలు వేసుకోవడం ఉండవు అనమాట. అంత ఫెయిర్. యుద్ధమైనా ప్రేమైనా ఫెయిర్గా ఉండాల్సిందే. హల్లెలూయా. ఫైన్. నేను అన్నాను, వ్యాజ్యాల వలన, ఇంకా పోటీల వలన, పంతం వలన, బెగదీసు ఎన్నైనా వలన దూరం పెరగడమే తప్ప అక్కడ ప్రేమ ఎప్పుడు కూడా పుట్టదు. ప్రేమ పుట్టాలనంటే ఒక సైడ్ తగ్గి ప్రేమ చూపిస్తే రెండో సైడ్ నుంచి ప్రేమామంతం వచ్చేస్తుంది, అంతే. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, నీ సహోదరుని తప్పక ప్రేమించాలి. 1 యోహాను పత్రికలోనే 3వ అధ్యాయంలో ఒకసారి ఒక్క మాట కూడా చూడు, 15వ వచనం చదవండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని. ఇంకా తీసుకెళ్ళిపోయి చెప్పాడు, నీ పొరుగు వాడిని ద్వేషిస్తే ఏనంట, నరహంతకుడు. నేనే హత్య చేశానయ్యా అంటలేదు. పాత నిబంధనలో హత్య అంటే పొడితే రక్తం చెందితే తల మీద రాయేసుకొట్టి చంపితే అది హత్య. ఇప్పుడు కొత్త నిబంధనలు ఏంటి? ప్రేమించకపోతేనే హత్య. నరహంతకులు స్తోత్రం చెప్పండి. ఉన్నారైతే నీ కుటుంబంలో సహోదరులనా ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? ద్వేషం పెట్టుకో మాకు. దేవుని ద్వేషం నీ మీదకి వచ్చేలాగా నీవు మరొకరి మీద ద్వేషాన్ని నిలిచి ఉండనివ్వు మాకు. ప్రేమించు.
మేక అంత ద్వేషించేవాడైనా కానీ, మేకాని ఆ రాజు అంత ద్వేషిస్తున్నా కానీ వెళ్ళి చెప్పవలసినది చెప్పి మేలు చేసి వచ్చాడు. హల్లెలూయా. వచ్చాడు. లోకం నిన్ను ద్వేషించింది, ఎందుకంటే నీలోనే నీతి ఉంది కాబట్టి ద్వేషించింది, నీలోనే మంచి ఉంది కాబట్టి ద్వేషించింది. వాక్యం సెలవిచ్చేసింది. సో ఇప్పుడు నువ్వు మంచోడు కాబట్టి ద్వేషించబడుతున్నావు. స్టిల్ నువ్వు ప్రేమించావా, నిత్య జీవంలో ఉంటావు, వెలుగులో నడుస్తావు, నిజమైన వాడివిగా ఉంటావు, దేవుని రాజ్యాన్ని చూస్తావు. నువ్వు ఈ రోజుని ఏదైనా కారణం, నీది కారణం ఉండొచ్చు, బట్ నువ్వు ద్వేషించడం మొదలు పెట్టావా, మొదటేమో గుడ్డోడు అన్నాడు, ఎక్కడ పడిపోతో తెలియదు. రెండో చోటేమో అబద్ధకుడు అన్నాడు, అబద్ధకుడు నిత్య జీవానికి పాత్రుడు కాదు. మూడవదిగా నరహంతకుడే అన్నాడు. ఏంటండి, కొద్దిపాటి ద్వేషం పెట్టుకుంటే ఎంత కఠినంగా మాట్లాడతాడంటే దేవుడికి ఇయే కావాలి. ఇప్పుడు నీ బిడ్డలు ఉన్నారు, నీ కళ్ళ ముందు వాళ్ళు కొట్టుకుసేస్తారు, ఎంత భలే కొట్టుకుసేస్తున్నారు అనుకుంటావా? పెద్దోడు చిన్నోడిని కొట్టాడు చూడు, అది అట్ట కొట్టరాడు అనుకుంటావా? మరి దేవునికి మన అందరం బిడ్డలమే, మనం ఎలాగుంటే ఆ తండ్రి సంతోషిస్తాడు? ఒకే ఇంట్లో ఉంటూ, రక్త సంబంధులు అయి ఉంటూ, సంఘంలో ఉంటూ ఎలా ఉంటే ప్రభు సంతోషపడతాడు? వందనాలు. ఏం పాపం నిండుగా చెప్పు. అరే, ఆ హృదయం ఎంత భయంకరంగా మారిపోతుంది. ఇప్పుడు నిన్ను చూసిన ప్రభు సంతోషించి ఈ పూట మందిరానికి వచ్చావు కాబట్టి నీకు అన్ని దోషపెడతాడు అనుకుంటున్నావా? లేకపోతే నీకు గట్టిగా కడుపు కట్టుకుని ఉపవాసం ఉండి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయి, ఉదయాన్నే లేచి 4 గంటలు ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయి కాబట్టి అన్నీ ఇస్తాను అనుకుంటున్నావా? వాక్యాన్ని దాటి ప్రభు ఏది చేయడు. నీ దగ్గర ఎంత టాలెంట్ అయినా ఉండొచ్చు, విధేయత లేకపోతే ఉపయోగం లేదు. నువ్వు కడుపు కట్టేసి 40 రోజులు ఏం తినకుండా మోషేలని ప్రార్థన చేయగలగొచ్చు, నువ్వు ఆత్మలో పరవశించి ఏలియా వలె కొండలు ఎక్కేసేసి అంత కెపాసిటీ ఎన్నైనా కలిగి ఉండవచ్చు. స్టిల్ దేవుడు నిన్ను అంగీకరించి నీ విషయంలో ముందుకు నడిపించి మేలు చేయాలనంటే ఆయన చూసేది ఆయన వాక్య పరిధిలో ఉన్నావా లేదా. ఈ రాత్రి ఆయన చూస్తుంది, నీలో ద్వేషం ఉందా, నిన్ను ద్వేషించిన వారి మీద సైతము ప్రేమ ఉందా, అది చూస్తున్నాడు. నరహంతకుడిగా, అబద్ధకుడిగా మిగిలిపోతావో, వెలుగులో ఉన్నవాడిగా, సత్యవంతుడిగా, జీవ సంబంధిగా మారతావో దేవుడు నీకు అప్పచెప్తున్నాడు. కానీ దేవుడైతే సత్య సంబంధిగా, వెలుగులో ఉండే బిడ్డగా, నిత్యజీవం సంపాదించుకునే బిడ్డగా నువ్వు మారాలనేది ఈ రాత్రి దేవుడి మాటలు ఇస్తున్నాడు. కాబట్టి మారదాం, వెలుగులోకి వద్దాం, సత్య సంబంధులుగా ఉందాం, నిత్య జీవాన్ని సంపాదించుకుందాం. అట్టి కృప దేవుడు వాక్యం ప్రతి బిడ్డకి సంపూర్ణంగా దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం.